శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, చాలా కాలం నుంచి అంటే అనేక సంవత్సరములుగా నేను భక్తి మార్గంలో ఉన్నాను. ఒక గురువు వద్ద దీక్షలు తీసుకుని ఆ గురువుని అనుసరిస్తూ వారు చెప్పినటువంటి సాధనలన్నీ చేస్తున్నాను. ఎన్నో పుస్తకాలు చదివాను, ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు చదివాను. ఒక గురువు మార్గంలో ఎప్పటికప్పుడు అన్ని సాధనలు చేసుకుంటూ నిత్య జీవితం జీవిస్తున్నాను. నాకు ఎంతో జ్ఞానము తెలిసింది. అయినా నా అంతరంగములో గుణమార్పు కలగలేదు. అంటే నాలో ఇంకా చెడు ఉన్నట్లుగా నాకు తెలుస్తున్నది. ఏవైనా పనులు చేసేటప్పుడు, ఏదైనా ఆశించేటప్పుడు, ఏవైనా కోల్పోతున్నప్పుడు అసత్యాలు, అబద్ధాలు చెబుతున్నాను. మోసాలు కూడా అవసరమైన చోట్ల చేస్తున్నాను. ఎంత భక్తిలో ఉన్నా, గురువుల వద్ద దీక్షలు తీసుకుని సాగుతున్నా నాలో ఈ ప్రవృత్తులు ఎందుకు పోలేదు? అంటే కామ ప్రవృత్తి, మోస ప్రవృత్తి, ఆశా ప్రవృత్తి, ఇటువంటివి నా అంతరంగంలోవి నాకే తెలుసు. అవి పోలేదని తెలుస్తున్నది. కానీ నేను అనేక సంవత్సరముల నుండి, సుమారుగా 30-35 సంవత్సరముల నుండి గురువుని అనుసరిస్తున్నాను. ఎందుకని ఇలా జరుగుతున్నది? నేను ఎందుకు సంపూర్ణంగా మంచిగా మారలేకపోతున్నాను? ఇది వీరి ప్రశ్న, వీరి సందేహం. ఇంకా చాలా వివరంగా చాలా వారి గూర్చిన విషయాలు రాశారు. ముందు అసలు తనలో ఉన్నటువంటి కొన్ని దోషాలు అనొచ్చు, తప్పులు అనొచ్చు, పొరపాట్లు అనొచ్చు, ఏదో ఒకటి చెడు అనొచ్చు, దానిని ఒప్పుకున్నందుకు వీరిని అభినందించాలి. చాలామంది అవన్నీ లేనట్టు నటిస్తూ ఉంటారు. ఇప్పుడు వీరు ఏ ప్రశ్న అయితే వేశారో, అంటే వీరు ఇంకా చాలా వివరంగా రాశారు, నేను కొన్ని మాత్రమే చదివాను. అంటే మనకు అవసరమైనంత వరకు చదివాను, వారి పర్సనల్తో మనకు పని లేదు. ఇప్పుడు ఇటువంటి లక్షణములన్నీ నాకు కూడా ఉన్నాయి. నేనేమి పెద్ద పొడి చేసినోడిని కాదు, నాకేదో పెద్ద జ్ఞానం తెలిసిపోయింది లేదు. ఇదేంటంటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను మీకు చెబుతున్నాను. నేను చెబుతున్నాను అంటే అర్థం ఏంటి? ఈ చెబుతున్న విషయములకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని, అంటే విషయాలను పుస్తక రూపాల్లో కానీ, ఉపన్యాస రూపాలలో కానీ, గురువుల వద్ద కానీ అనేక సంవత్సరాల నుంచి తెలుసుకున్నాను. అంటే చదువుకోవడం ద్వారా అవ్వచ్చు, వినటం ద్వారా అవ్వచ్చు. ఎందుకని? లక్షల కోట్ల పుస్తకాలు ఉన్నాయి, ఒకటి కాదు. అనేక మంది, వేల మంది గురువులు వీటిని చెబుతున్నారు. అసలు టీవీలలో ఈ ఉపన్యాసాలు నిత్య కృత్యాలుగా వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చినాక అసలు ఎవరికి వాళ్ళు అనేక యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు నేను చేయట్లా. వీటి ద్వారా ఏమవుతుంది? మనకు నిరంతరం ఆ విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం నిరంతరం చిన్నతనం నుంచి సినిమాలు చూస్తున్నాం. ఆ సినిమాలు చూసి 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 సినిమా బ్రహ్మాండంగా అర్థమైపోతుంది మనకి. కొంతమంది జరగబోయే సీన్ ఊహించేస్తుంటారు. ఇప్పుడు ఇలా జరగబోద్ది, ఇప్పుడు ఎలా చేస్తాడు, ఇప్పుడు ఎలా జరుగుతుంది అని ఊహ కూడా చేసేస్తాం. అంటే ఎక్కువ సినిమాలు చూసినాక దాని మీద ఒక గ్రిప్, ఒక పొట్టేదో వస్తూ ఉంటుంది. అంత మాత్రం చేత మనం డైరెక్టరే సినిమాలు తీసేయగలుగుతామా? లేదా అంత మాత్రం చేత మనం కథలు రాసేయగలుగుతామా? మనం ప్రేక్షకుడు మాత్రమే. అంటే ఒక ఉదాహరణకు చెప్పాను. అలా వంటలు వండటం చూసి ఉంటాం. ఎంతోమంది వంటలు వండుతుంటే చూస్తూ ఉంటాం. కార్లు డ్రైవ్ చేస్తుంటే పక్కన కూర్చొని చూస్తూ ఉంటాం. మోటార్ సైకిల్ డ్రైవ్ చేస్తుంటే వెనక్కి కూర్చొని వెళ్తూ ఉంటాం. ఆర్టీసీ బస్సులు ఎక్కి వెళ్తుంటాం, రైళ్ళు ఎక్కి వెళ్తుంటాం, విమానాలు ఎక్కి వెళ్తుంటాం. అనేక సార్లు వాటిల్లో ప్రయాణం చేస్తూ ఉంటాం. వాటి గురించి తెలుసు అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ నిజంగా వాటిని డ్రైవ్ చేయగలమా? అంతమందిని ఎక్కించుకొని తీసుకెళ్ళగలమా? అవి నేర్చుకున్న వాడికి అది వస్తాయి.
నేర్చుకోవడం అంటే ఏమిటి? ఇక్కడ జాగ్రత్తగానండి. అసలు నాకు తెలిసింది, నేను 30 సంవత్సరాలు 35 సంవత్సరాల నుంచి ఒక గురువు దగ్గర ఉన్నాను, దీక్షలు తీసుకున్నాను, వాళ్ళు చెప్పినట్టు నడుస్తున్నాను, అనేక గ్రంథాలు చదివాను, అనేక విషయాలు తెలుసుకున్నాను, ఇవన్నీ నేను చేశాను. నేను చేసింది కూడా అంతే. కానీ మీరు చెప్పిన అన్ని లక్షణాలు నాలో ఉన్నాయి, అంతకంటే ఇంకెక్కువ చెడు లక్షణాలు కూడా ఉన్నాయేమో తెలీదు. అయితే నేను మీకు తెలియదు కనుక, నా మాటలు మాత్రమే మీరు వింటున్నారు కనుక, నా బుద్ధులు, నా గుణాలు, నా స్వభావము మీకు తెలియదు కనుక, మీరు నన్ను చూడలేదు కనుక, కనీసం నాతో కలిసి జీవిస్తే, అంటే నా కుటుంబ సభ్యులకి నాలో ఎక్కువ తప్పులు తెలుస్తాయి. నాతో కలిసి ఉండేటువంటి నా స్నేహితులు, మిత్రులు ఎవరైనా ఉంటే నాలో తప్పులు తెలుస్తాయి. అంటే శరీర భావంతో నేను చేసే పనులు వాళ్ళకి తెలుస్తాయి. మీరు అసలు ఎవరో నన్ను చూడలేదు కాబట్టి, మీరు వింటుంది ఈ మాటలే కాబట్టి, ఒట్టి మాటలే కాబట్టి, ఇవి జ్ఞాన సంబంధమైన మాటలు కనుక, నా గురించి మీరు ఊహించినప్పుడు జ్ఞాన సంబంధంగా మాత్రమే ఊహిస్తారు. ఎందుకని నా పేరు తెలీదు, నా ఊరు తెలీదు, నేను ఎలా ఉంటానో అసలు తెలీదు, నా గురించి మీకు ఏమీ తెలీదు. కానీ మీకు తెలుసు, ఏం తెలుసు? నా స్వరం తెలుసు, నా కంఠస్వరం తెలుసు, నా శబ్దం తెలుసు, నేను చేస్తున్న శబ్దం తెలుసు, అది పలుకుతున్న మాటలు తెలుసు. అందుకని మీకు ఎప్పుడు ఊహ వచ్చినా నా పరంగా జ్ఞాన ఊహే వస్తుంది, నేను మాట్లాడిన ఊహలు. అందుకని నేను మంచివాడిని, జ్ఞానిని, ఏదో జ్ఞానపూర్వకంగా చెప్పేశానని మీరు అనుకుంటారు. అలా మీరు విన్నది కూడా ఏంటి? జ్ఞానపరమైనయే కనుక నాకు అవన్నీ తెలిసిపోయినాయి. ఇప్పుడు నన్ను ఎలా అయితే జ్ఞానపూర్వకంగా ఊహించుకొని మంచివాడినని, జ్ఞానినని, గురువునని, స్వామి అని రకరకాలుగా సంబోధిస్తూ ఉంటారు. అది మీ గొప్పతనం. లేదా నేను తెలియకపోవడం వలన, జ్ఞానం ద్వారా మాత్రమే నేను పరిచయం ఉండడం వలన మీరు అంటున్న విషయం తప్ప నేను చాలా సామాన్యుడిని. ఎందుకనంటే ఈ సోదరుడు రాసిన దానికంటే ఎక్కువ నాలో ఉండుండొచ్చు. నేను సామాన్య మనిషిని, రోజు అన్నం తినాలి, నాకు కావలసినవన్నీ సమకూర్చుకోవాలి, తినే వాటిలో మళ్ళీ నాకు అన్నీ సరిపడవు, అనారోగ్యాలు ఉన్నాయి, మానసిక అనారోగ్యాలు ఉన్నాయి, నిరంతరం ఇంట్లో వాళ్ళతో ఏదో ఒకటి మాట ఘర్షణ వస్తూనే ఉంటుంది, మా ఇంట్లో వాళ్ళు నా మాటల వలన బాధపడుతూ ఉంటారు, అవి జరుగుతూనే ఉన్నాయి. నేను జీవితకాలం మౌనం పెట్టుకొని ఇంట్లోనే కూర్చున్నా, ఆ ఇంట్లో ఉన్న 2-3 కుటుంబ సభ్యులు కూడా నా మాటల వలన బాధపడుతూనే ఉంటారు, నా ప్రవర్తన వలన బాధపడుతూనే ఉంటారు. మరి అది ఎందుకు పోలేదు అంటే నేను సామాన్యుడిని, నాలో గుణమార్పు జరగలేదు, ఇది ఇంతే. ఇంకా నేను మిగిలిన మనుషులతో కూడా తిరిగాను అనుకో, వాళ్ళు కూడా బాధపడతారు. కాకపోతే నేను ప్రస్తుతం ఎక్కువ మంది మనుషులతో తిరగట్లేదు, జీవితకాలం మౌనం అని ఇంట్లోనే కూర్చున్నా. జీవితకాలం అని మౌనం అని ఇంట్లో కూర్చోవడం కూడా గొప్పతనం కాదు. మళ్ళీ అదేదో గొప్పతనం కూర్చున్నాడని అనుకోబాకండి. అసమర్థుడు, శక్తిహీనుడు, ఏమీ చేయలేనుడు ఏం చేస్తాడు? కూర్చుంటాడని. అదొక బలహీనత, అది బలం కాదు. కాబట్టి నేను సామాన్యుడిని అనే విషయం నాకు బాగా తెలుసు. సామాన్యుల్లో కల్లా బాగా సామాన్యుడిని. వింటున్న మీలో చాలామంది ధన సంపాదనలో ఉండుంటారు, అద్భుతంగా చదువుకొని ఉంటారు, చదువుతూ ఉండుంటారు, అనేక కార్యాలు చేస్తూ ఉండుంటారు, ఎన్నో పనులు చేస్తూ ఉండుంటారు, ఎంతో సంపాదిస్తూ ఉండుంటారు, ప్రపంచంలో అద్భుతంగా తిరుగుతూ ఎంతమందితోనూ గడుపుతూ ఉండుంటారు. వీటన్నింటిలో నేర్పరితనంగా మీరు వ్యవహరిస్తూనే ఉండుంటారు. అవన్నీ అసలు నేను చేయట్లే, కూర్చున్నాను, వాళ్ళకి తింటున్నాను, ఏదో ఇదంతా చదువుకున్నాను కాబట్టి దీన్ని యూట్యూబ్లో చదువుతున్నాను. నా మాటల్లో అయితే ఇది పనికిరాని వాగుడే నా వరకు. ఎందుకని? నేను ఆచరణలో లేను, నాకు అనుభవం అవ్వలేదు, ప్రాణశక్తి అనుభవం అవ్వలేదు, ఆత్మశక్తి అనుభవం అవ్వలేదు, ఆత్మజ్ఞాన అనుభవం అవ్వలేదు, మోక్ష అనుభవం అవ్వలేదు, దైవానుభవం అవ్వలేదు, ఏ అనుభవం అవ్వలేదు. వాచా వేదాంతంగా చెబుతున్నాను, వాచా వేదాంతంగా. విడిగా భయాలున్నాయి, బాధలున్నాయి, ఆదుర్దాలున్నాయి, కంగారున్నాయి, మనసులో కూడా స్థిరత రాలేదు, స్థిత ప్రజ్ఞత రాలేదు. కనీసం పోనీ అది వచ్చిందంటే అది కూడా రాలేదు. భయాలున్నాయి, సంపూర్ణ ధైర్యం ఉందంటే లేదు. భయాలున్నాయి, బాధలున్నాయి, అన్నీ నడుస్తూనే ఉన్నాయి. జీవితం అలా ఎదుర్కొంటూ వెళ్తూనే ఉన్నాను. అందుకని ఆ సామాన్యత ఎప్పుడూ నాకు గుర్తుంటుంది. ఇది రియాలిటీ, ఇది నిజం. కనుక నేను సామాన్యుడని ఖచ్చితంగా చెబుతాను. చెప్పాలి, చెప్పి తీరాలి, మిమ్మల్ని మోసం చేయకూడదు. నేను అసామాన్యుడిని అస్సలు కాదు.
నా దగ్గరే అద్భుతాలు ఏ మహిమలు అసలు ఏమీ లేదు, నేను సామాన్యుడు. మీరు గురువు అని సంబోధించటం, గురువు గారని నమస్కారాలు పెట్టడం, స్వామి అని నమస్కారాలు పెట్టడం. ఎవరో ఒక మహానుభావుడు పాపం ఒక ఆయన ఉన్నాడు, ఆయన భగవాన్ అంటూ ఉంటాడు. ఆయన అది మీ సంస్కారం తప్ప నాలో ఉన్నటువంటి అర్హత అయితే కాదు. ఆ విషయం నాకు తెలుసు. అందుకని తిరిగి హృదయపూర్తిగా మీ నమస్కారాలు, మీ కృతజ్ఞతలు మీరు ఏ విధంగా తెలియజేశారు అవన్నీ నా మనసులో నేను మీకు తిరిగి తెలియజేసేస్తూ ఉంటాను. నేను అసలు వాటిని స్వీకరించను. నేను సామాన్యుడిని. జీవన విధానంలో నేను నాకు తెలిసిపోతానుగా. నిద్ర పట్టకపోతే ఆందోళనగా ఉంటుంది, నిద్ర పట్టకపోతే గజిబిజిగా ఉంటుంది, శరీరం అనేక ఇబ్బందులకు గురవుతుంది. బాగా నిద్రపట్టిన రోజు బాగుంటుంది, బాగా నిద్రపట్టిన రోజు ఇబ్బందిగా ఉంటుంది, మనసుకు అశాంతి ఉంటుంది, అన్నీ ఉంటాయి. భౌగోళిక పరిస్థితులకు లోనవుతూ ఉంటాను. ఈ సత్యాలను ముందు అసలు ఒప్పుకుందాం. మనం ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే ఈ ప్రతి మనిషికి ఉంటాయి, మీరు వీటిని గ్రహించాలి. గురువులు అనగా, మహాత్ములు అనగానే, దేవుళ్ళు అనగానే, లేకపోతే ఏదో 4 ఉపన్యాసాలు చెబుతున్నారు అనగానే వాళ్ళకి ఏం ఉండవు అనుకోబాకండి. వాళ్ళకి అన్నీ ఉంటాయి. మనకు మీకేమున్నాయో అందరికీ అయ్యే ఉంటాయి. మీకు ఎలా అనిపిస్తుంది అందరికీ అదే అనిపిస్తుంది. చలి ఎండ వాన మీకు ఎలా అనిపిస్తుందో అందరికీ అలా అనిపిస్తుంది. ఆకలి దప్పులు పంచేంద్రియాలు మీకు ఎలా అనిపిస్తున్నాయో అందరికీ అలాగే అనిపిస్తాయి. అయితే ఈ చవటం అనే దాన్ని వృత్తిగా ప్రవృత్తిగా పెట్టుకున్నారు చాలా మంది. అది విషయం ఇక్కడ. ఇప్పుడు ఒక ఆయన డ్రైవరు అంటే ఆయన డ్రైవింగ్ చేస్తాడు, బస్సు తోలుతాడు, కారు తోలుతాడు, వృత్తిగా పెట్టుకున్నాడు. తద్వారా ధన సంపాదన చేసుకుంటాడు. రైళ్లు తోలుతాడు, విమానాలు తోలుతాడు. డ్రైవర్ అన్నంత వరకు కార్లు బస్సులు. ట్రైన్ డ్రైవరు ఆయన ఏమని పిలుస్తారు మరి. విమానం తోలితే మాత్రం పైలట్ అంటారు. అలా వాళ్ళది వృత్తి. ఒక ఆయన బ్యాంక్ ఉద్యోగం, ఒక ఆయన ఇంజనీరు, ఒక ఆయన డాక్టరు, ఒక ఆయన కలెక్టరు, ఒక ఆయన జాయింట్ కలెక్టరు, ఒక ఆయన బిల్లు కలెక్టరు. కొంతమంది కరెంట్ ఆఫీసుల్లో పనిచేస్తారు, కొంతమంది మున్సిపాలిటీ ఆఫీసుల్లో పనిచేస్తారు. వాళ్ళు పని చేసే వాటిని బట్టి ఆ పోస్ట్ పేర్లు ఉంటాయి. అవి నేర్చుకున్నారు, అవి చేస్తున్నారు. కొంతమంది వ్యాపారాలు చేసుకుంటారు. అనేక మంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఆ వ్యాపారాలను బట్టి పళ్ళు అమ్ముతాడు, కూరగాయలు అమ్ముతాడు, బట్టలు అమ్ముతాడు, పుస్తకాలు అమ్ముతాడు, పెన్నులు అమ్ముతాడు. ఆ వ్యాపారాన్ని బట్టి ఆ పేరు ఉంటుంది వాళ్ళకి, వ్యాపారస్తులు. అలాగే ఇవన్నీ ఎంత సహజమో కొంతమంది ఇలా ఆధ్యాత్మిక విషయాలను, భక్తి విషయాలను, దైవ విషయాలను చదువుకొని తెలుసుకొని చెప్పటం వృత్తిగా ప్రవృత్తిగా పెట్టుకున్నారు. అది తెలుసుకోండి అంతే తప్ప గొప్పవాళ్ళు కాదు, ఎవరో మామూలు వాళ్ళే. మీరు చదువుకున్నా చెప్పచ్చు. ఇప్పుడు నేను మీకు చెప్పేది నేను గత 30-35 ఏళ్ళ నుంచి ఇదే చదువుతున్నా. ఎలాంటి పుస్తకాలు కోట్లు ఉన్నాయి. నేను ఇంక అన్ని చదవలా. అన్ని చదివేంత మన జీవిత ఆయువు సరిపోదు. నాకు అర్థమయ్యేంత వరకు చదువుకున్నాను, నాకు అర్థమైనంత చదువుకొని ఆపేశాను. నాకు అర్థమైన దాంట్లో ఏమైనా జీవితంలో ఆచరించుకోవడానికి కుదురుతుందా అని ప్రయత్నించుకుంటున్నాను. ఆ ప్రయత్నించుకుంటూ నేను తెలుసుకున్న ఆధ్యాత్మిక చదువుని, ఆత్మజ్ఞాన చదువుని మీలో ఎవరైనా ప్రశ్నలు, సందేహాలు అడిగితే మీతో పంచుకుంటున్నాను. విద్యార్థిగా అది నేను మననం చేసుకుంటున్నాను అంతే తప్ప ఇది గొప్పతనం కాదు. ఎవరైనా మీరు ప్రవచనకర్తలు ఉన్నారు చూడండి, ఏం చెబుతున్నారు. నేను ఎవరినంటే వాళ్ళని తక్కువ చేయట్లా. రామాయణం ఉంది, మహాభారతం ఉంది, అనేక మత గ్రంథాలు ఉన్నాయి. అవే వాళ్ళు చెబుతున్నారు. మళ్ళీ ఏళ్ళ తర్వాత వస్తారు, ఆ గ్రంథాలు పట్టుకు చెబుతారు. అవి చదువుకుంటున్నారు. అందులో కొంతమంది భౌతికంలో మంచిగా జీవించవచ్చు, కొంతమంది దాని పేరున సంస్థలు పెట్టి ప్రజల నుంచి డబ్బులు తీసుకొని ఏదన్నా మంచి పనులు ఆ సంస్థ ద్వారా వాళ్ళ పేరు మీద చేయొచ్చు. కొంతమంది ప్రార్థనాలయాలు నిర్మించవచ్చు. కానీ ఆల్రెడీ ఉన్న గ్రంథాలనే తిరిగి చెబుతున్నారు. అంతకంటే ఏం కొత్తది లేదు అక్కడ. అది మీరు చదువుకున్నా చేయొచ్చు. అలా అని నేను ఆ విషయాన్ని తక్కువ చేయట్లా. ఆ దైవ ప్రాధాన్యతను కానీ, ఆ మత ప్రాధాన్యతను కానీ, ఆ గ్రంథ ప్రాధాన్యతను కానీ తక్కువ చేయట్లా. కానీ దాన్ని చదివి చెబుతున్న వాళ్ళకంటే మీరు తక్కువ వాళ్ళైతే కాదు, మీరు చదవలేదంతే. అందుకని ఇక్కడ ఏ మనిషి తక్కువ వాడు కాదు, ఆ చెబుతున్న వాళ్ళు ఎక్కువ వాళ్ళు కాదు. అది వాళ్ళు వృత్తిగా ప్రవృత్తిగా పెట్టుకున్నారు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఉద్యోగస్తులు ఉంటారు, ఉద్యోగాలు చేసుకుంటూ మళ్ళీ వాళ్ళకి సైడ్ గేమ్స్ అయ్యి ఆడుకుంటూ ఉంటారు. కొంతమంది చదువుకుంటూ గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు, క్రికెట్లను, హాకీలను, బ్యాడ్మింటన్ అను, అలా కొన్ని హాబీస్ ఉంటాయి. కొంతమంది పుస్తకాలు చదువుతారు, కొంతమంది గేమ్స్ ఆడతారు, కొంతమంది పెయింటింగ్కి వెళ్తారు. అలా కొంతమంది 2-3 రకాల పనులు చేస్తారు. అంటే వృత్తి ఒకటి ఉంటుంది, ప్రవృత్తి ఒకటి ఉంటుంది. ప్రవృత్తి అంటే హాబీస్.
అలా కొంతమంది ఆధ్యాత్మికతని ప్రవృత్తిగా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. వృత్తులు చేసుకుంటూ ప్రవృత్తిగా పెట్టుకొని అలా చెబుతున్న వాళ్ళు ఉంటారు కొంతమంది ప్రవచనకర్తలు. వీళ్ళు ఇంతకీ ఏం చెబుతున్నారు? ఉన్నవే చదివి చెబుతున్నారు. ఇంతకుముందు మహాత్ములు రచించినటువంటి వాటిల్లో సారాన్ని తీసుకొని వీళ్ళ స్టైల్లో వీళ్ళు చెబుతున్నారు. లేదా వాటినే యథాతథంగా చెబుతున్న వాళ్ళు కూడా ఉంటారు. అది ఒక మత ప్రచారం కావచ్చు, మార్గ ప్రచారం కావచ్చు, దైవ ప్రచారం కావచ్చు, లేదా అందులో సారాన్ని గ్రహించి జ్ఞానాన్ని తమ స్టైల్లో చెప్పేవాళ్ళు ఉంటారు. ఏదైనా ఆధారత ఏంటంటే దీనికి ముందు ఉంది. ఇది ఎందుకు చెబుతున్నానంటే, మీరు అనేక వృత్తులు బయట పెట్టుకున్నారు. దైవీపరమైన విషయాలలో మీరు దాన్ని చదవలేదంతే. మీరు చదవదలిస్తే ఇప్పుడు కూడా వందల వేల లక్షల కోట్ల గ్రంథాలు ఉన్నాయి. మీరు తెలుసుకోదలిస్తే కనీసం చదవక్కర్లా, వినాలి అనుకుంటే కోటాను కోట్ల మంది చెప్పినటువంటివి యూట్యూబ్లో, సోషల్ మీడియాల్లో రోజు వస్తున్నాయి. ఆల్రెడీ చెప్పినవి బోల్డ్ ఉన్నాయి, ఉపన్యాసాలు ఉన్నాయి, డివిడీలు సీడీలు రూపంలో ఇంతకుముందు ఎన్నో దొరికేవి. ఇప్పుడు అంతా సోషల్ మీడియాలోకి వచ్చేసింది, డివిడీలు అయిపోయినాయి. ఎంతోమంది వాటిని ప్రచారం చేస్తున్నారు, ఎంతోమంది చెప్పారు. మీరు వినదలుచుకుంటే వినొచ్చు. ఎప్పుడేదో ఎఫ్ఎంలని, కుక్కు ఎఫ్ఎంలని, అయ్యని బోల్డ్ వస్తున్నాయి ప్లాట్ఫామ్స్. ఈ బుక్స్ అన్ని చదివి వినిపించేస్తున్నారు, ఆడియో బుక్స్ అంటారు. ఇప్పుడు మీరు అసలు పుస్తకం చదవక్కర్లేదు కదా, వాళ్ళే చదివి వినిపించేస్తున్నారు అనేక మంది. అదంతా సోషల్ మీడియాలో వచ్చింది. అయితే ఏంటి, మీరు ఆ ప్రయత్నం చేయట్లేదు. ఇప్పుడు ఈ ఆడియో బుక్స్ చదివి వినిపించే వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ఇప్పుడు ఆడియో బుక్స్ బోల్డ్ మంది సోషల్ మీడియాలో చదివి వినిపిస్తున్నారు. అందులో ఆధ్యాత్మిక పుస్తకాలు ఉన్నాయి, మోటివేషనల్ పుస్తకాలు ఉన్నాయి, మామూలు నవల్స్ ఉన్నాయి, ఏదైనా సరే. ఎందుకని ఆ ఫెసిలిటీ, ఆ మీడియా వచ్చింది. ఇప్పుడు ఈ చదివి వినిపించే వాళ్ళు ఎలాంటి వాళ్ళు? చదివి వాటిని గుర్తుపెట్టుకొని వేదికల మీద చెప్పేవాళ్ళు అలాంటి వాళ్ళే. అంతకు మించి అందులో ఏం లేదు. కాకపోతే అదే వృత్తి, అదే ప్రవృత్తి. అనేక మంది నిజాయితీ పరులైనటువంటి ప్రవచనకారులు చెబుతున్నారు కూడా, అయ్యా మేము ధన సంపాదన కూడా దీని మీదే చేసుకుంటున్నాం, మమ్మల్ని ఏదో గురువులని దేవుళ్ళని చేసేసి మీరు మా చేత ఏదో ఆశీస్సులు పొందేద్దామని ప్రయత్నాలు చేయకండి. ఇది వృత్తిగా ప్రవృత్తిగా ఎంచుకున్నాం, మా దగ్గరే మహిమలు లేవు, మాయలు లేవు అని కొంతమంది నిజాయితీ పరులైన మహాత్ములు ప్రవచనకారులు చెబుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఏమో, అయ్యా మేము మాకు వృత్తి ఉంది, మేము ఉద్యోగాలు చేసుకుంటున్నాం, మాకు వ్యాపారాలు ఉన్నాయి, ధన సంపాదన చేసుకుంటున్నాం, ఇదిగో ఈ ఆధ్యాత్మిక భక్తిపరమైనటువంటి విషయాలు మాకు నచ్చి పుస్తకాలు చదువుకొని వీటిలో ఉన్న సారాన్ని ప్రజలకు చెబుదాం, జీవితకాలం వృధా చేయడం ఎందుకు, సినిమాలని షికారులని అలా తిరగటం ఎందుకు, ఇలా నలుగురికి మేలు చేయొచ్చు కదా అని ఇందులోకి వచ్చాను. ఇది నా ప్రవృత్తి. అంటే దీని మీద నాకు ధన సంపాదన అక్కర్లేదు అని ఏదో 4 మంచి విషయాలు చెబుతాను అని చెబుతున్న నిజాయితీ పరులు ఉన్నారు. ఇంకా కొంతమంది ఏమో దీనినే అసలు మా జీవితం దీనికి అంకితం, మేము దీనికి అంకితం అయిపోయాం, ఈ దేవుడికి అంకితం అయిపోయాం, ఈ మతానికి అంకితం అయిపోయాం, వాళ్ళదేదుని అయ్యే పుస్తకాలు. కానీ అవి ఆ పుస్తకాలలో మేము గ్రహించామని చెప్పకుండా ఇవన్నీ మా మస్తకాలలో ఉదయించినాయి, అంటే మా తలకాయల్లో ఉదయించినాయి, భగవంతుడు మా తలకాయల్లో జ్ఞాన ప్రసారం చేసేసాడు, అందుకని మేము కొనుక్కున్నామని మేమే రాసేసాం ఈ పుస్తకాలు, ఇదంతా మా జ్ఞానమేను, మేము ఎక్కడ జ్ఞానం గ్రహించింది లేదు, మేము స్వయంభూ లింగాల్లాగా, స్వయంభూ దేవుళ్ళు దేవతలు అంటారు, స్వయంభూ లింగాలు అంటారు, ఆ టైపులో మేము స్వయంభూ జ్ఞానాలం, మాలో జ్ఞానోత్పత్తి జరిగింది, మా దగ్గర అనేక శక్తులు ఉన్నాయి, మహిమలు ఉన్నాయి, మేము రాసే గ్రంథాలన్నీ కూడా స్వయంభూ గ్రంథాలు, మాకు ఆధారత ఎవరు లేరు, జ్ఞానాన్ని మేము ఎక్కడ నేర్చుకోలేదు, అరువు తెచ్చుకోలేదు, అది మాలో పుట్టింది, భగవంతుడు మాలో పోసేసాడు, కాబట్టి మేము ఆ మహిమలు ప్రకటించగలం, ఆ మాయలు చెప్పగలం, అదంతా మీకు అందించగలం, మిమ్మల్ని ఉద్ధరించగలం, రక్షించగలం, తరింపజేయగలం, కాపాడగలం, అటువంటి సమస్త శక్తులు మాలో ఉన్నాయని వాళ్ళకు వాళ్లే సిద్ధులని, మహిమలని, మాయలని, తత్సంబంధిత పేర్లు పెట్టుకొని గురువులుగా చలామణి, మాతాజీలుగా చలామణి సంస్థలో విధానాలు పెట్టుకున్నారు. అయితే మొత్తంగా ఇందులో నిజాయితీ పరులేమో పలానా ఆధారంగా మేము చెబుతున్నామని చెప్పారు, ఆ గ్రంథాలు చదివి చెబుతున్నామని. ఏంటి నిజాయితీ ఉన్నాడు, నిజాయితీ లేనోళ్ళు ఏంటి, వాళ్ళు చదివింది గ్రంథాలే, చదవకుండా ముందే అటు చెబుతారు. వాళ్ళు ఏం చెబుతున్నా ఇప్పుడు ఫలానా అని చెప్పారు అనుకోండి, ఆ ఫలానాది అంతకు ముందు ఉంది అక్కడ, దాంట్లోంచి వీళ్ళ భాషలో చెబుతున్నారు. కాకపోతే వాళ్ళలో నిజాయితీ లేదు, అందుకని నిజాయితీ లేదు కనుక నేనే కనుగొన్నాను, నేనే సృష్టించాను, ఇదంతా నా సృష్టి, నా జ్ఞానమే, నా స్వీయ జ్ఞానమే అని వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారో అది కూడా చెప్పట్లేదు. అలాంటి చోట్ల మహిమలు, మాయలు ఇంకా అన్నీ ఉంటాయి.
సహజంగా ప్రజలు వాటికి అట్రాక్ట్ అవుతారు. సహజంగా ప్రజలు అంటే నేను చాలా పెద్ద పెద్ద మహానుభావుల్ని చూశాను. కోటాను కోట్ల మంది శిష్యులు ఉన్నటువంటి మహానుభావుడు ఆయన. నేను ఆయన నిందించాలని చెప్పట్లా, సత్యాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని చెబుతున్నా. ఆయన మీద నాకు అపారమైన గౌరవం ఉంది. నేను ఆయన్ని ఎంతో గౌరవిస్తాను. నా పిల్లల్ని కూడా ఆయన దగ్గరికి పంపాను, చూస్తానంటే అనేక సార్లు పంపాను. కానీ సత్యం సత్యమే. ఎందుకు వాళ్ళు సత్యాన్ని ఆ కొద్దిగా దాస్తారో మనకు అర్థం కాదు. ఆయన ఏం చెబుతారంటే, ఎవరైనా అడిగినప్పుడు ఆయన్ని, నేను అసలు ఈ గ్రంథాలు, ఈ హిందూ గ్రంథాలు కానీ ఇతర మత గ్రంథాలు కానీ ఇతరవి కానీ నేనేం చదవలేదు, అవి ఏమి పట్టించుకోలేదు అని చెబుతారు. కానీ ఆయన మాట్లాడేటప్పుడు ఇతర మత గ్రంథాల్లో యేసుక్రీస్తుని కోడి చేస్తాడు, ఆయన మహమ్మద్ ప్రవక్తను కోడి చేస్తాడు, ఆయన గురునానక్ కథలు చెబుతాడు, ఆయన కబీర్ కథలు చెబుతాడు, ఆయన హిందూ మత గ్రంథాలలో ఉన్నటువంటి అన్ని పురాణాల్లో కథలు కోట్ చేస్తూ ఉంటాడు. ఆయన రామాయణం కోట్ చేస్తాడు, మహాభారతం కోట్ చేస్తాడు. ఆయన అది కోట్ చేసి చెబుతూ ఉంటాడు ఆయన. మరి నువ్వు చదవకపోతే అసలు రాముడు ఉన్నాడని ఎడ తెలుసు చెప్పండి చదవని వాళ్ళకి? అసలు ఏమీ చదవలో ఏమీ తెలుసుకోకపోతే యేసుక్రీస్తు ఉన్నాడని ఆ కథ ఎలా తెలుస్తుంది? యేసుక్రీస్తుని వాళ్ళ శిష్యులే పట్టించేశారని, శిష్యుల్లోనే ఇంత దుర్మార్గులు ఎమ్మటే ఉన్నా కూడా మారని మనసున్నోళ్ళు ఉంటారని ఎలా తెలిసింది ఆయనకి? ఇలా ఎన్నో కథలు కోడి చేస్తాడు ఆయన. అవన్నీ అక్కడ ఉన్నాయే, కానీ నేను చదవలేదని చెబుతాడు ఆయన. ఆయన నేను చదవలేదు అని చెబుతూ ఇవన్నీ కోట్ చేస్తుంటే కోట్ల మంది శిష్యులు ఆయన్ని నమ్ముతున్నారు ఆయన్ని. మరి ఎలా కోట్ చేస్తున్నారు? ఇవన్నీ చదవకపోతే అని అడిగిన వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ అడిగితే, ఎప్పుడైనా ఎవరైనా అడిగితే మళ్ళీ ఆ సమాధానం ఏంటంటే, ఊరిని పైపైన వెనుకిళ్ళు పెరుగుతున్నప్పుడు మనకు తెలుస్తాయి కదా, ఏదో ఆ నానమ్మ కథలు తాతమ్మ కథలు. బుద్ధుడి గురించి మొత్తం డెప్త్గా చెబుతాడు, కృష్ణమూర్తి గురించి మొత్తం డెప్త్గా చెబుతాడు ఆయన. అందరి గురించి చెప్తాడు ఆయన, అందరు మహానుభావుల గురించి మాట్లాడతాడు ఆయన. చదవకపోతే నీకు ఎడ తెలుసు కృష్ణమూర్తి గురించి? కృష్ణమూర్తికి ఎన్ని ఇబ్బందులు కలిగినాయి, ఎన్ని బాధలు కలిగినాయి. ఆయన సంస్థలోకి వెళ్ళి మళ్ళీ ఆయన అందులోంచి బయటకు వచ్చేసి, నేను ఎవరికి గురువుని కాదు, నాకెవరు శిష్యులు లేరు, నేనే సంస్థకి సంబంధించిన వాడిని కాదు, నేను సత్యాన్ని కనుగొన్నాను అని ఆయన స్వతంత్రంగా చెప్పినటువంటి విషయాలన్నీ చెబుతాడు ఆయన. కానీ మళ్ళీ నేనేమీ చదవలేదు, నేను ఖాళీగా కూర్చున్నాను అంటాడు ఆయన. కానీ నిజంగా చెబుతున్నా ఆయన అపారమైనటువంటి మేలు చేస్తున్నాడు ప్రజలకు, అందులో డౌటే లేదు. చాలా అద్భుతమైన గురువు, అందులో డౌటే లేదు. ఆయన మాట్లాడుతుంటే తేనె ఒలికినట్టుగా ఉంటుంది, అంత మధురంగా మాట్లాడతాడు ఆయన. నిజంగా ఆయన మీద నాకు గౌరవం ఉంది. కానీ చదవకపోతే నీకు ఇవన్నీ ఎలా తెలుసు? గాంధీ గురించి నీకెలా తెలుసు? కృష్ణమూర్తి గురించి నీకెలా తెలుసు? రమణ మహర్షి గురించి నీకెలా తెలుసు? అందరి గురించి చెబుతాడు ఆయన. అంటే నేను చదవలేదంటాడు ఆయన. అప్పుడు ఏమవుతుంది మీరు గమనించండి. కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు, అనేక దేశాలలో ఉన్నారు. ఆయన పాపం మంచి పనులే చేస్తాడైనా, బాగా ఉపన్యాసం చెబుతాడైనా, చాలా చక్కగా ఉంటారైన, అన్నీ మంచివే. కానీ ఒక్కటే, నేను చదవలేదు అంటున్నావు కదా, చదవకపోతే ఎలా తెలుసు అన్నప్పుడు ఏమైంది? అక్కడ వాళ్ళ శిష్యులందరికీ ఒక మహిమో ఒక అద్భుతమో ఏదో కనబడుతుంది అక్కడ. చదవకపోయినా ఇంకన్నీ తెలుస్తాయి అని. దాన్నే క్రియేట్ చేయబాకండి, ప్రపంచంలో అది ఉండదు. దాన్ని ఆయన ఎందుకు క్రియేట్ చేస్తున్నారో మరి ఆయనకే తెలియాలి. నేను చదవలేదు, వాటిల్లోకి నేను డెప్త్గా వెళ్ళలేదు, అవి నాకు తెలియదు అన్నప్పుడు అసలు నువ్వు పురాణ కథలు ఎలా చెబుతున్నావు? ఇంతమంది మహాత్ముల చరిత్రలు ఎలా చెబుతున్నావు? చదివినోడికి కూడా గుర్తుండదు అది. చదివినోడికి కూడా నిజంగా మనబోటోళ్ళకి గుర్తుండవు. ఇప్పుడు నేను 35 ఏళ్ల వెనకాల చదివిన విషయాలు ఉన్నాయి. ఇప్పుడు నాకు 55 ఏళ్ళు. చాలా విషయాలు గుర్తుండవు నాకు. ఒక్కోసారి అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా మీతో చెబుతున్నప్పుడు గుర్తొస్తాయి, ఎప్పుడు ఏ మహానుభావుడియో, చాలా గుర్తుండవు కూడా. అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే, ఎంతో కొంత ఏదో కొంత దాస్తూ ఉంటారు వాళ్ళు, మంచోళ్ళే. ఆ కొంత ఎందుకు దాస్తారో అదే ఆచరణలో లోపము, జ్ఞాన లోపము. నేను ఎందుకు మారలేకపోతున్నానంటే, అంతెత్తుకు వెళ్ళినోళ్ళు కూడా కొంత దాస్తూ ఉంటారు. ఆ కొంత దాయటంలోనే మాయ అంతా ఉంది. మిగిలినవన్నీ మంచియే. అలానే ఆయన ఉపన్యాసాలకి డబ్బు, ఆయన అనేక రకమైనటువంటి సాధనా ప్రక్రియలు నేర్పుతారు ఆయన శిష్యులకి, క్లాసులకి. ఆ క్లాసులో అటెండ్ అవ్వాలంటే ఫీజులు కట్టాలి, ముందు వరుసలో కూర్చోవాలంటే లక్షలు కట్టాలి. అలా లక్షల నుంచి మినిమం 1000 వరకే, 10,000కి తక్కువ అసలు ఏమి ఉండదు అయింది.
లాస్ట్ సీట్లు 10,000 ఉంటాయి. అంటే ఆయన అంత బిజీ పర్సన్ కూడా మరి 10,000 పెట్టి కొని వెళ్తున్నారుగా ఆయన దగ్గరికి. అలా అని పోయిన ఆయనకి అనారోగ్యాలు రాలేదా, బాధలు రాలేదా, కష్టాలు రాలేదంటే అన్నీ వచ్చినాయి. ఆయనకి ఆపరేషన్లు కూడా అయినాయి. మళ్ళీ ఆయన భగవంతుడు విషయాలు మొత్తం చెబుతారు. అంటే నేను ఎందుకు అంటున్నానంటే ఆయన మహిమలో మాయలు ఎక్కువ ప్రోత్సహించలా, కానీ ఆయన చేసే విధానాలన్నీ మళ్ళీ అలాగే ఉంటాయి. చెప్పేది ఒకలా ఉంటుంది, ఆయన చేసేది ఒకలా ఉంటుంది. ఆయన చేసే తంతులు, మళ్ళీ దేవుళ్ళు, అక్కడ క్రియలు అవన్నీ చూస్తే ఇంకోలా ఉంటాయి. నేను ఇక్కడ విరోధించట్లా దేన్ని, ప్రజలని మభ్యపెట్టేటువంటి ప్రక్రియ ఎంతటి వాడిలో అయినా ఓ నలకంత ఉంది, ఓ అణువంత ఉంది. అదే మాయ. దాన్ని దాటడం చాలా కష్టం. ఎందుకంటే తను ఏదో చేయాలనుకున్నప్పుడు వీళ్ళందరికంటే తను ఒక అద్భుతం అని చెప్పాలి. అయితే ఆ అద్భుతమని మాటల్లో చెప్పకూడదు. నేను సామాన్యుడిని, మీలాంటి అని చెబుతూ మళ్ళీ అద్భుతం అని చెప్పాలి. అందుకని నేనేమి చదవలేదు, కానీ నేను అన్నీ చెప్పేయగలుగుతాను. కొండల్ని చెప్పేయగలుగుతాను, షట్చక్రాలు చెప్పేయగలుగుతాను. ఇప్పటి వరకు ఆధ్యాత్మికతలో శరీరపరంగా, మానవ మేధోపరంగా ఎన్ని రకాల నాడులు ఉన్నాయి, ఎన్ని మార్గాలు ఉన్నాయి, ఎన్ని విధానాలు ఉన్నాయి, అన్నీ చెప్పేయగలుగుతాను. ఎంతమంది గురువులు వచ్చారు వాళ్ళందరి గురించి చెప్పేయగలుగుతాను. వాళ్ళు ఏ బోధలు చెప్పారు అన్నీ చెప్పేయగలుగుతాను. మొత్తం గౌతమ బుద్ధుడి నుంచి, యేసుక్రీస్తు నుంచి, మహమ్మద్ ప్రవక్త నుంచి, గురునానక్ నుంచి ఎన్ని మతాలు ఉన్నాయో అన్ని మతాల వాళ్ళ గురించి చెప్పేయగలుగుతాను. కానీ నేను చదవలా. అంటే ఇప్పుడు ఏమైంది, ప్రజలకి చదవకుండా జ్ఞానం ఏదో వచ్చి మీద పడిపోద్ది అనేటువంటి ఒక చిన్న అపోహ, ఒక చిన్న తెర తెలియకుండానే ఉంది అక్కడ. ఆ లోతుకి వెళ్ళటంలో మనుషులు ఎవరో కోట్ల మంది ఆయన్ని అనుసరిస్తున్నారు. అలాంటివి కల్పించకూడదు అంటున్నా. ఇన్ని నిజాయితీగా చెప్పావు కదా, ఇంత మంచోడు కదా, అవన్నీ చదివానని చెప్పొచ్చుగా, చదవకపోతే నాకెట్లా తెలుస్తే అని ప్రాక్టికల్గా చెప్పొచ్చుగా. మంచి పనులు చేస్తూ మంచిలోకి వెళ్తూ సాధన చేసుకుని ఇంత ఎత్తుగా ఎదిగాను, మీ అందరినీ చక్కగా నా మంచితో ఆకర్షించుకున్నానని చెప్పొచ్చుగా. ఏదో చెప్పాలని అనిపించదు. ఎందుకని, ఎక్కడో చిన్న కపటత్వం మిగిలిపోయింది. ఆ చిన్న కపటత్వం మిగిలిపోవటమే మన సంపూర్ణ జ్ఞాన ఎరుకకి వెళ్ళనివ్వటం లేదు. ఎందుకు నేను మారలేకపోతున్నానంటే, ఒక సామాన్య మనిషిగానే కాదు, నువ్వెవరో మారిపోయారని దీక్షలు తీసుకున్నాను 30 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ నుంచి అన్న గురువులు, మాతాజీలు, ఇటువంటి మహాత్ములు నీకు కనపడుతున్న వాళ్ళు ఉన్నారే, వాళ్ళు కూడా గోప్యతను పెట్టారు, దాశారు. వాళ్ళు మారలేదు. నీ గురువు మారితే కదా పూర్తిగా నువ్వు మారటానికి. అసలు నేను గురువుని అని ఒక గుట్టు పెట్టుకున్నాడు అక్కడ. నేను ఒక మాతాజీని, గురువు పోస్టుకి అర్హురాలని గుట్టు పెట్టుకున్నారు. వాళ్ళ దగ్గర ఏదో ఉన్నట్టు, ప్రత్యేకంగా నీ దగ్గర లేనట్టు. కాదు తండ్రి, మాస్టర్, స్కూల్లో మాస్టరు మనకంటే ముందు అన్నీ చదువుకొని BA BEdనో MA BEdనో చేసి ఒక మాస్టర్గా పాఠం చెప్పడానికి కావలసిన అర్హతా పరీక్షలన్నీ పాస్ అయ్యి, ఆ అర్హతకు అవసరమైన చదువు చదివి అప్పుడు గవర్నమెంట్ పోస్టింగ్ ఇస్తే మాస్టర్గా వచ్చాడు. అంతే తప్ప ఆయన ఏ అద్భుతం లేదు ఆయన దగ్గర. ఆయన మనకంటే ముందు చదువుకుంటూ వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు మనకు చదువుకునేది చెప్పగలుగుతున్నాడు. అలాగే ఇప్పుడు గురువులు, మహాత్ములు అని మనం ఆధ్యాత్మికతలో పిలిచేవాళ్ళు అందరూ కూడా మాస్టర్లు, ఆధ్యాత్మిక మాస్టర్లు, భక్తి మాస్టర్లు, దైవ మార్గ మాస్టర్లు. అయితే దైవ మార్గ మాస్టర్లని మనం మొదటి నుంచి మాస్టర్లు, టీచర్లు అని పిలవడం అలవాటు లేదు. మహాత్ములు, గురువులు, మహనీయులు, యోగులు, మునులు, ఋషులు, తపస్సంపన్నులు అని అలా పిలవటం అలవాటు. ఎందుకంటే ఆధ్యాత్మికత గోప్యమైనది, రహస్యమైనది. అంటే గోప్యము, రహస్యత అంటే ఇక్కడ ఏదో సీక్రెసీ ఉందని కాదు, కనపడనిది. కనపడేదంతా భౌతికం, కనపడనిదంతా ఆధ్యాత్మికం. కనపడేది ఏంటి? మన శరీరం. కనపడనిది ఏంటి? మన ఆలోచనలు, భావాలు. అలాగే కనపడేది ఏంటి? సృష్టి. కనపడనిది ఏంటి? సృష్టికి ఆధారమైన ప్రాణశక్తి. మనలో ఉన్న ప్రాణశక్తి కనపడదు, మనలో ఉన్న భావాలు కనపడవు. చెట్టులో ఉన్న ప్రాణశక్తి కనపడదు, చెట్టు భావాలు కనపడవు. ఎదుటి మనిషిలో ఉన్న ప్రాణశక్తి కనపడదు, ఎదుటి మనిషిలో భావాలు కనపడవు. మనిషి కనపడుతుంటాడు, చెట్టు కనపడతా ఉంటుంది, గుట్ట కనపడతా ఉంటుంది, జంతువు కనపడతా ఉంటుంది, ప్రకృతి మొత్తం కనపడతా ఉంటుంది. కానీ దాని లోపల దానికి ఆధారమై ఉన్నటువంటి ప్రాణశక్తి కనపడదు, దాని భావాలు తెలియదు. ఆ తెలియని అంశము ఉందని మనకు నిక్కచ్చిగా తెలుసు. ఎందుకని నాలోనే ఉందిగా, నాకు భావాలు ఉన్నాయి, ప్రాణశక్తి ఉందిగా. కాబట్టి నాలోనే తెలుస్తున్న అంశము, నాకు తెలియబడుతున్న అంశం మొత్తం భౌతికం. అదే సృష్టి, కనపడే ప్రపంచం.
నాలోనే తెలియని అంశము అంటే కనపడని అంశము, పంచేంద్రియాలకు అందని అంశము కానీ ఉందని తెలుసు, నా భావాలు, నా ప్రాణశక్తి. అదే సృష్టి భావాలు, సృష్టి ప్రాణశక్తి మొత్తంగా. అది ఆధ్యాత్మికము, అంతే తప్ప రహస్యం కాదు. ఆ ఆధ్యాత్మిక మార్గంలో దాన్ని చదువుకొని, దాన్ని తెలుసుకొని, ఆ విద్యను అభ్యసించి ఎవరైతే వచ్చారో దాన్ని ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అని నేను అంటున్నాను. వాళ్ళు ఆధ్యాత్మికం అని పేరు పెట్టారు, ఆత్మజ్ఞానం అని పేరు పెట్టారు. రెండింటికి నేను చదువు జోడించాను. ఎందుకంటే జోడించకపోతే మహిమల మాయలు అయిపోయింది. అది మహిమల మాయలు కాకూడదని చదువు అనే పదం జోడించాను. ఎందుకంటే చదువుకోవడం అనేది కామన్గా అందరికీ తెలుసు కాబట్టి. అలా చదువుకుంటూ వచ్చినటువంటి మన పూర్వీకులైనటువంటి మునులు, ఋషులు, యోగులు, తపస్సంపన్నులు, గురువులు, మహాత్ములు, గురువిణులు, ఇందులో స్త్రీలు ఉండొచ్చు, పురుషులు ఉండొచ్చు. వాళ్ళు దాన్ని వృత్తిగా, ప్రవృత్తిగా ఎంచుకొని దాన్ని చెబుతూ వస్తున్నారు. వాళ్ళని అలా పిలిచాం, అంతే తప్ప అందులో ఏ గొప్పతనం లేదు. ఎవరు చెప్పినా గొప్పతనం లేదంటున్నా. అయితే గొప్పతనం లేని దాన్ని గొప్పతనం ఉన్నట్టుగా చూపించాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను చదువుకోలేదు, నాకు అది వచ్చేసిందని చెప్పాలి. వన్ ఫైన్ బోల్డ్ మంది చెబుతూ ఉంటారు, నేను అప్పుడు దాకా బాగానే ఉన్నాను, అప్పటికి నాలో ఏదో జ్ఞానోదయం అయిపోయిందని. ఆ జ్ఞానోదయం అయిన టైము గేము అన్నీ చెబుతూ ఉంటారు. నేను అలా కూర్చొని ఉన్నాను, నాకు అయిపోయింది ఏదో అని. ఏమవుతుంది? అవటానికి అసలు అక్కడ ఏం లేదు. ఆత్మసాక్షాత్కారము అనేది ఒకవేళ మీరు భావించుకుంటే అది మహిమ కాదు, అది ఒక రియాలిటీ. ఏంటా రియాలిటీ అంటే నీలో కనపడని అంశము, నీలో పంచేంద్రియముల ద్వారా గ్రహించడానికి వీలు లేని అంశము. అయితే పుస్తకాలలో, పుస్తక భాషలో రాయబడిన విధానం చూసి ఏకత్వ భావన కలుగుద్ది, ఆ భావన కలుగుద్ది, ఈ భావన కలుగుద్ది అనేది పోలికలతో పోల్చి చెప్తున్నారు నీకు అనేక రకాలుగా. అందుకని అవి చదివేసి నాకు అలాంటి ఒక స్పృహ లేని భావన అయిపోయింది, అనంతంలో లీనమైపోయానని వాళ్ళు చెబుతూ ఉంటారు. అది పుస్తకాల్లో చదివి చెబుతున్నారు, సొంత అనుభవం అవనోళ్ళు అలాగే మాడతారు. అవన్నీ పాపం ప్రజలు నమ్ముతున్నారు, ఎందుకని వీళ్ళకి సొంత అనుభవం అవ్వలేదు. అసలు పుస్తక భాషని నమ్మకండి. పుస్తక భాషలో చెప్పబడింది మన వివరించడానికి, ఒక సామాన్యుడికి అర్థం కాని వాడికి వివరించడానికి అనేక రకాలుగా మహాత్ములు చేసిన ప్రయత్నం పుస్తక భాష. అది ఆత్మజ్ఞానం కావచ్చు, దైవుడి గురించి కావచ్చు, భక్తి గురించి కావచ్చు, లేదా ఆధ్యాత్మిక మార్గం కావచ్చు, ఏదైనా కావచ్చు. వివిధ రకాలుగా పదప్రయోగాలు చేశారు, ఇలా ఉంటుంది అలా ఉంటుందని. కానీ అనుభవం అయితే అది ఎలాగో ఉండదు. ఎలా ఉంటుంది? శరీరము నేను నిజం, ఇది అనుభవం మీకు తెలుస్తూనే ఉందిగా. అది ఎలా ఉంటుంది? ఇంక చెప్పేది ఏముంది? పంచేంద్రియ అనుభవాలు, శరీరం నేను, రోజు తింటున్నాం, తాగుతున్నాం, తిరుగుతున్నాం, పడుకుంటున్నాం, లెగుస్తున్నాం. ప్రత్యక్ష అనుభవం, ప్రత్యక్ష సత్యము. దాన్ని కొట్టేయటానికి లేదు, మీరు సత్యమేది, అనుభవమేది. ఇదే అయితే అనుభవమే కాబట్టి భౌతికం అన్నాం, తెలుస్తుందిగా. అలాగే నా మనసు కూడా తెలుస్తుందిగా. మనసే శరీరాన్ని కలిపేది. మనసు శరీరాన్ని కదపపోతే అసలు నేను కదలలేనుగా. కానీ శరీరం ఎలా ఉందో తెలుస్తుంది, కాళ్ళు, చేతులు, ముక్కు, పంచేంద్రియాలు. మనసు ఎలా ఉందో తెలియట్లా, ఎక్కడుందో తెలియట్లా, ఎంత ఉందో తెలియట్లా. కాబట్టి ఉన్నదని తెలుస్తుంది కానీ ఎలా ఉందో, ఎంత ఉందో, ఎక్కడుందో తెలియట్లేదు. కాబట్టి దాన్ని ఆధ్యాత్మికం అన్నాం. కానీ అది భౌతికం కిందకే వర్తిస్తుంది మనకి. ఎందుకని అనుభవంగా ఉంది, శరీరంతో కదుపుతున్నాం. కాబట్టి శరీరాన్ని కదుపుతున్న మనసు భౌతికమే. కానీ మనసు గూర్చి ప్రయత్నించినప్పుడు, మనసును తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు, మనసు మీద అన్వేషణ జరిగినప్పుడు అది ఆధ్యాత్మికం. ఇది మళ్ళీ చదివే, ఏమి అందులో అద్భుతమేం లేదు. ఇప్పుడు ఈ శరీర మనస్సులకు ఆధారం ఏంటి అన్నప్పుడు ప్రాణశక్తి. మనిషిలో ప్రాణం లేకపోతే మనిషి చచ్చిపోయాడు, ఇంక మనిషే చచ్చిపోయాడు, శరీరం చచ్చిపోయిందంటే ఇంకా మనసు ఎక్కడుందా? కనపడని మనసు ఎక్కడ లేనట్టేగా. కాబట్టి ప్రాణశక్తి, ఆ ప్రాణశక్తిని తెలుసుకోవడమే ఆధ్యాత్మికం, అంతకు మించి ఏమీ లేదు. ప్రాణశక్తిని తెలుసుకున్నాక ఏమనిపిస్తుంది అంటే అందరిలో ఉన్న ప్రాణశక్తి ఒకటే అని తెలుస్తుంది, విశ్వం మొత్తం ఉన్న ప్రాణశక్తి ఒకటే అని తెలుస్తుంది. మళ్ళీ నా మనోభావన, నా శరీర భావన అలాగే ఉంటుంది. అంతకు తప్ప ఏ మహిమ జరగదు, ఏ మాయ జరగదు. కొత్తగా నాకు జరిగిపోయి తెలిసిపోయి ప్రపంచం అంతా నాకు అర్థమైపోవటం ఉండదు.
అలా అందరి మనసుల్లో ఉన్నాయి, అందరి హృదయాలు, అంటే అందరిలో ఉన్న ప్రాణశక్తి ఒకటే కాబట్టి మనుషులందరిలో అదే ప్రాణశక్తి ఉంది కాబట్టి మనుషులందరి గురించి నాకు తెలిసిపోద్ది, చెట్లన్నిటి గురించి నాకు తెలిసిపోద్ది. ఇప్పటి వరకు అసలు సృష్టి జరిగిన కాడి నుంచి సృష్టి చివరి వరకు ఉండే ప్రాణశక్తి ఒకటే కాబట్టి మొత్తం సృష్టి అంతా నాకు అర్థమైపోద్ది అని ఎవరన్నా చెబితే నమ్మకండి. అలా జరగదు, అసలు అలా ఉండదు. జస్ట్ ఏకత్వ భావన అర్థమవుతుంది అంతే. నా ప్రాణశక్తి ఎలా నాలో ఉందో మొత్తంగా అందరిలో ఉన్న ప్రాణశక్తి ఒకటే. ఎందుకని అలా ఉండదంటున్నానంటే ప్రాణశక్తిలో తెలియబడేది ఏమీ లేదు, అది ఆకాశ స్వరూపంగా ఉంది. తెలియబడేవన్నీ శరీర మనస్సుల్లోనే ఉన్నాయి. కాబట్టి ప్రాణశక్తి దాకా వెళ్ళినాక తెలియబడటం అనే అసలు ప్రక్రియ ఉండదు. తెలియబడటం అనే దాని గురించి వాళ్ళు చెబుతున్నారంటే వాళ్ళు అబద్ధం చెబుతున్నారని, నాకు తెలియబడింది అని చెబుతున్నారంటే అబద్ధం చెబుతున్నారని. నీ మనసులో తెలుస్తుంది, మహిమలు మాయలు, భవిష్యత్తు చెబుతాం, వెనకే చెబుతాం, ముందు చెబుతాం, లేదా నిన్ను ఉద్ధరించేస్తాం, నీ కష్టాలు తీరుస్తాం, నీ బాధలు తీరుస్తాం అంటున్నారు అంటేనే వాళ్ళు మోసం చేస్తున్నారు. ఎందుకని? ప్రాణశక్తిలో అసలు తెలియబడే అంశమే లేదు అని ఆత్మజ్ఞాన గ్రంథాలన్నీ చెప్పినాయి. ఆ ఆత్మజ్ఞాన స్థితిని పొందినటువంటి మహనీయులందరూ చెప్పారు, వాళ్ళు రచించినవి ఆ గ్రంథాలు. ప్రాణశక్తిలో అసలు తెలియబడే అంశం లేదు. అందులో ఉన్న అంశం అంతా కూడా ఏంటి అంటే అది ఆకాశం వల్లే ఉంటుంది అంతే. శక్తి అన్నప్పటికీ తెలియబడేది ఏముండదు, దానికి ఇంద్రియాలు ఉండవు. తెలుసుకునే ఇంద్రియాలు శరీరమే. ప్రాణశక్తికి వెళ్ళినప్పుడు ఇంద్రియాలు ఉండవు, శరీరం ఉండదు, మనసు ఉండదు. ఎలా తెలుస్తుంది? ఏక భావన అనుభవం అవుతుంది, ఉనికి అంతే. ఒక ఉనికి, ఉన్నానన్న ఉనికి ఉంటుంది అంతే. ఆ భావన అవుద్ది, అది కూడా మళ్ళీ తర్వాత తెలుస్తుంది. ఆ భావన అనుభూతి చెందినాక మళ్ళీ తెలుస్తుంది నేను మనిషినే, నాకు ఈ మనసు ఉంది, నేను ఎలా బతుకుతున్నాను అని. కాకపోతే ప్రాణశక్తి అనుభూతి అయింది కనుక శరీర భావన తగ్గుతుంది, మనోభావన తగ్గుతుంది. ఎందుకని? శరీరం నశించిపోద్ది, మరణిస్తుంది. ప్రాణశక్తికి మరణం లేదు కాబట్టి మరణ భయం పోద్ది. మరణ భయం ఎప్పుడు పోయిందో అనేక రకాల కోరికలు, ఆశలు, అత్యాశలు, దురాశలు అన్నీ పోతాయి. కారణం పరిమిత శరీరం నేననే భావంలోనే ఈ భావాలన్నీ పుడతాయి. అనంత ఆత్మశక్తిని, మరణం లేనటువంటి స్థితి నాది అని ఆ స్థితి అర్థమైనప్పుడు సహజ చెడు గుణాలన్నీ, అంటే శరీర భావంతో ఏర్పడే స్వార్థం దాని అంతటి పోద్ది. శరీరం ఉంటుంది, మనసు ఉంటుంది, కానీ నేను శక్తిని అనే గాఢ భావం ఉంటుంది. అంటే 80% నేను శక్తిని అనే భావంలో స్థిరపడిపోయి ఒక 20% శరీర మనస్సుల్లో తిరుగుతూ ఉంటుంది. ఎందుకని? శరీరం ఉంది కాబట్టి. అలానే అన్నీ తెలుస్తాయి అంటే అసలు తెలిసే అవకాశమే లేదు. ఎందుకు లేదు అంటే అసలు ప్రాణశక్తిలో తెలియబట్టడానికి ఏమీ లేదు. ప్రాణశక్తి ఆకాశము వలె నిర్మలముగా నిశ్చలముగా ఉన్నది కాబట్టి తెలుసు అని చెప్పినా మాయలు, మహిమలు, అద్భుతాలు, దేవుళ్ళు, దేవతలు, చెవులో గుసగుసలాడతారు, ఇవన్నీ ఏం చెప్పినా అదంతా అబద్ధమే. ఒకవేళ అది నిజమని నమ్మితే, నిజమని నమ్ముతున్న వాళ్ళకి అది మనోలోకంలో జరుగుతుంది. నిజమని చెబుతున్న వాళ్ళకి అది వాళ్ళ మనోలోకము. ఎవరి సృష్టి వాళ్ళకే, ఎవరి మనోలోకం వాళ్ళకే. కాబట్టి చెప్పేవాళ్ళు, నమ్మేవాళ్ళు అందరూ మనోలోకంలో నడుస్తున్నారు. అది మీ ఇష్టం, నడిస్తే నడవండి. మనోలోకంలోనే మన అందరం ఇప్పుడు కూడా శరీరం నడిచేది మనోలోకంలోనే. దేవుణ్ణి కూడా, దేవతలను కూడా మహిమలో మాయలతో మనోలోకంలో పెట్టుకుంటే ఎవరు వద్దన్నారు? సినిమాలన్నీ మనోలోకమే, టీవీ సీరియల్స్ అన్నీ మనోలోకమే. మన జీవితం అసలు మన శరీరాన్ని నడిపేదే మనస్సు, మన జీవితమే మనోలోకం. అందులోనే ఆధ్యాత్మికతను కూడా పెట్టుకుంటాను మనోలోకంలో అంటే పెట్టుకోవచ్చు. కానీ మనోలోకపు ఆధ్యాత్మికత ఎలా ఉంటుంది అంటే మహిమలు, మాయలతో ఉంటుంది. అదే నేను ఏ పుస్తకాలు చదవలేదు, ఎవరి గురించి చదవలేదు, అసలు నేను ఈ గ్రంథాలు చదవలేదు, కానీ నేను అందరి గురించి చెప్పగలను, నాకు అందరి గురించి తెలుసు. ఇదే విషయంలో ప్రపంచవ్యాప్తంగా మహాగురువు అయినటువంటి, ప్రపంచాన్ని ఉర్రూతలూగించేసినటువంటి ఒక గురువు ఇదే విషయంలో ఏం చెప్పాడు తెలుసా? ఆయన సుమారుగా నేను లక్షల పుస్తకాలు చదివాను అన్నాడు. వాళ్ళ శిష్యులు కూడా చెప్పారు. ఆయన రోజు ఊరికనే కనపడి 1 గంట 2 గంటలు ఏదో ఉపన్యాసాలు ఇవ్వటం, శిష్యులతో గడపటం చేసేవాళ్ళు. కానీ ఆయన మొత్తం అసలు ఆయన ఉండే రూము, ఆయన ఏర్పరుచుకుందో పెద్ద లైబ్రరీలో ఒక మూల ఉంటాడు. ఆయన అన్ని పుస్తకాలు కొనుక్కొని పెట్టుకున్నాడు తను ఉండే ప్రదేశం నిండా. నిత్యం చదువుతానే ఉంటాడండి ఆయన. నేను చదివానని చెప్పాడు, అందుకని చెప్పగలుగుతున్నాను. ఆ చదివిన దాంట్లో సారాన్ని తన స్టైల్లో చెప్పాడు ఆయన.
కొంతమంది నిజాయితీ కలిగిన గురువులు ఇలా చెబుతూ ఉంటారు. నేను చదివాము కాబట్టి తెలిసింది. ఎవరైనా చదవకుండా, గ్రహించకుండా, తెలుసుకోకుండా చెప్పటం కుదరదు. కానీ ఎందుకు కొంత దాస్తారు అంటే, ఇప్పుడు మీరు అన్నారే, ఈ ప్రశ్న వేసినటువంటి వాళ్ళు అన్నది అదే. ఇన్ని సంవత్సరాల నుంచి గురువులను అనుసరిస్తున్నా, దీక్షలు తీసుకున్నా, పుస్తకాలు చదివా, ఎంతో జ్ఞానం తెలుసు, అయినా నా లోపల మార్పు ఎందుకు రాలేదంటే వాళ్ళ లోపల కూడా మార్పు రాలేదు. వాళ్ళు పెద్ద గురువులు అవుదాం అనుకుంటున్నారు, సంస్థలను పెద్ద చేసేద్దాం అనుకుంటున్నారు, దేశాలు వ్యాపింపజేసేద్దాం అనుకుంటున్నారు, కోటాను కోట్ల మంది శిష్యుల్ని తయారు చేసి వీళ్ళందరినీ ఉద్ధరించేద్దాం అనుకుంటున్నారు. వీళ్ళందరినీ ఉద్ధరింపజేయాలి, తరింపజేయాలి అంటే కొంత రహస్యము, గూఢత్వం ఉంచాలి. అందుకని వాళ్ళ మేలు కోసం ఏదో కొంత గూఢత్వం, రహస్యము ఉంచి నేను చదవలేదు చెబుతున్నానని కొద్దిగా ఏదో మహిమ నాకున్నట్టు సెంటు రాసుకున్నట్టుగా చూపిస్తున్నాను తప్ప, విడిగా నాకేముంది, నేను పట్టుకుపోయేదేముంది, నేను కట్టుకుపోయేదేముంది, అన్నీ ఇక్కడే వదిలిపెట్టిపోతాను కదా అని మిళ్ళాళ్ళు ఉపన్యాసాల్లో చెబుతూ ఉంటారు. 1000 ఎకరాల్లో ఆశ్రమాలు నిర్మించారు. 100 వేల లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి ఆశ్రమాలుగా. విమానాలు, హెలికాప్టర్లు తిరుగుతూ ఉంటారు. అలానే నేను తప్పు అంటలా. ఇతర దేశాలు వెళ్ళాలంటే విమానాలు ఎక్కాలిగా, ఎక్కడెక్కడికో వెళ్ళి సుదీర్ఘ ప్రయాణాలు చేయాలంటే హెలికాప్టర్లు ఎక్కాలిగా, వీటన్నిటికీ డబ్బులు కావాలిగా. కాబట్టి ఆ డబ్బులు ప్రజల నుంచే తీసుకోవాలిగా. 1000 లక్షల ఎకరాల్లో ఆశ్రమాలు కట్టాలి, కోట్ల మందికి అక్కడ కూర్చోడానికి ప్లేసులు, ఆశ్రయాలు ఏర్పాటు చేయాలని డబ్బులు కావాలిగా. అవన్నీ ప్రజల నుంచే వసూలు చేస్తారు. నిజం, మేము ఇక్కడ ఉండడం, వదిలేసి వెళ్ళిపోతాంగా, ఇవన్నీ నాకెందుకని వైరాగ్యం, వాళ్ళు చెప్పేది నిజమే, వదిలి వెళ్ళిపోతారుగా. కానీ ఇప్పుడు చేయాలనిపిస్తుంది. అలా కించిత్ ఏదో పెద్ద పెద్ద గురువులు, మహనీయుల్ని పట్టుకొని ఉంటుంది అది. ఇప్పుడు వాళ్ళని అనుసరించి మనం పూర్తిగా మారిపోయాం అనేది ఎలా కుదురుతుంది? అక్కడ ఏదో మహత్వం ఉంది, చదవలేదు కాబట్టి చెబుతున్నాడు, ఏదో మహత్వం ఉంది అనుకుంటారు. ఆ కించిత్తు మహత్వం ఉంది, ఏదో మాయ ఉంది అని ఒక గూఢత్వాన్ని దాస్తున్నారు. ఆధ్యాత్మికతలో కానీ, మతంలో కానీ, ప్రార్థనాలయాల్లో కానీ, దేవుడి దగ్గర కానీ ఆ చెబుతున్నారు చూసారా, ఆ దాస్తమే మారలేకపోవటం. ఆ పెద్ద పెద్దోళ్లే మారలేకపోతే మనం ఎక్కడ మారుతాం? ఎందుకు మారలేకపోతున్నాం అంటే అక్కడ తెలుసుకోవాలి. అసలు తెలుసుకోవాల్సిన విషయం ఇది. జీవించేది శరీరంతో, అనుభవాలు శరీరానికి, ఆలోచనలు మనసుకి, భావాలు మనసుకి. అంటే ఆలోచించేది మనసు, భావించేది మనసు, శరీరాన్ని అనుభవించేది శరీరం. శరీరంతో మళ్ళీ భావాలుగా మారుతాయి. ఈ శరీర మనస్సుల్లోనే ఆధ్యాత్మికతని, భక్తిని పెట్టుకున్నప్పుడు అది పరిమితం అయిపోతూ ఉంటుంది. అది పరిమితం అయిపోయినప్పుడు ఏమైంది? ఇప్పుడు ఆధ్యాత్మికత అంటే ఒక దేవుడు, ఒక మతం. మంచిగా బతకండి అన్నారు, ఓకే. ఇప్పుడు మంచిగా బతుకుదామని ప్రయత్నిస్తున్నా, నాకు వచ్చిన డబ్బులు నా కోరికలకు సరిపోలా, నా శరీరం ఏమంటుంది సరిపోవట్లేదు అంటుంది, నా మనసు ఏమంటుంది సరిపోవట్లేదు, మనం అవి అనుభవించాలంటుంది. ఎందుకని? శరీర మనస్సులు అనుభవాలే కోరుకుంటాయి. జ్ఞానానికి ఇంద్రియాలు ఉండవు, అది అనుభవాలు కోరుకోదు. అందుకని వింటమైతే వింటున్నాను కానీ అది వినికిడిగా జ్ఞానంగా లోపల ఉండిపోతుంది. కానీ ఇంద్రియాల దగ్గరికి వచ్చేటప్పటికి, శరీరం దగ్గరికి వచ్చేటప్పటికి కోరికలకు లోనైపోతుంది. అందుకని సరిపోవట్లేదు కనుక సరిపెట్టుకోవడానికి అనువుగా నన్ను నేను మార్చుకోకుండా, అంటే మార్చే శక్తి లేదు నాకు, జ్ఞానాన్ని నేను శరీరపరంగా తీసుకున్నా, శరీరంతో విన్నా అంతే. కానీ అనుభవం శరీరంలో ఉంది, అనుభవాలు ఉన్నాయి. అందుకని నాకు అనుకూలంగా మార్చుకుంటున్నా. కొంచెం అబద్ధం చెప్పటము, కించిత్తు మోసం చేయటము, కించిత్తు ఏదో నాకు కూడా సరిపోవాలి కదా అని. నేను చాలామంది గురువులను చూసా, డబ్బులు తీసుకుంటారు, అన్నీ చేస్తారు, కానీ అసలు మాకు డబ్బుతో పని లేదని చెబుతూ ఉంటారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి నమస్కారం పెట్టిన శిష్యులు కూడా అది నమ్ముతూ ఉంటారు. భలే చిత్రం, నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంటుంది. వాళ్ళే డబ్బులు ఇచ్చారు ఆ గురువులకి, కానీ వాళ్ళు మాకు డబ్బుతో సంబంధం లేదంటే బ్రహ్మాండంగా నమ్ముతూ ఉంటారు. అంటే మనిషిలో అజ్ఞాన దశ, ఒక పరిశీలించని దశ, ఒక అన్వేషణ చేయని దశ, ఒక పరిశోధన చేయని దశ, అసలు ఒక ఆలోచించని దశ ఎంత గాఢంగా ఉందో చూడండి. కానీ మనిషికి ఇవ్వబడినటువంటి ప్రత్యేకతే ఆలోచన, మనిషికి ఇవ్వబడిన అద్భుతమైన వరమే ఆలోచన. అది కొంచెం తెలుసుకోండి. మారాలంటే ఏం చేయాలంటే జ్ఞానాన్ని శరీరానికి, మనసుకి ఆపాదించి జ్ఞానశక్తిని పెంచుకొని కంట్రోల్ చేయాలి శరీర మనస్సుల్ని. కానీ శరీర మనస్సులు దేనికి సంబంధించినవి? అనుభవాలకు సంబంధించినవి.
అవి ఎప్పుడు అనుభవాలే కోరుకుంటాయి. అందుకని నేను ఎందుకు మారలేకపోతున్నానంటే విన్నదంతా జ్ఞానంలో జ్ఞానంగా గుర్తుపెట్టుకున్నా అంతే. అది సపరేట్ విభాగం. అనుభవాలు అనుభవించేది కుటుంబం, కుటుంబ జీవితం, నేను నాది నా వాళ్ళు అంతా సపరేట్ జీవితం. ఇది భౌతికం, అది ఆధ్యాత్మికం. రెండు చేస్తే ఆధ్యాత్మికం నాలో వేరు భాగం. నా మతంలోకి వెళ్ళినప్పుడు, నా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, నా గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు, నా గ్రంథం దగ్గరికి వెళ్ళినప్పుడు, నా ప్రార్థనాలయంలోకి వెళ్ళినప్పుడు, మా ఇంట్లో ఆ ఫోటో ఎదురుగుండానో ఆ దేవుడు ఎదురుగుండానో కూర్చున్నప్పుడు ఆ కాసేపు నేను చేసే చర్య ఏది ఉందో అది అంతా ఆధ్యాత్మికం. మిగిలిన నా భౌతిక జీవితం వేరు, నా వృత్తి వ్యాపార ఉద్యోగాలు వేరు, నాకు సంబంధించినటువంటి కుటుంబం, విధానం, పద్ధతులు, డబ్బు ధన సంపాదన ఇదంతా వేరు. రెండు వేరువేరులు ఉన్నాయి నాలో. ఈ రెండు వేరువేరుగా ఉన్నంతకాలం నువ్వు మారడం అసంభవం. ఎందుకని? నీ ఆధ్యాత్మికం పెంచుకుంటూ ఉంటావు. ఏ రూపంలో? జ్ఞాన రూపంలో. ఏదో గురువులు చెప్పింది ఏంటో వాళ్ళు చేయమంది చేస్తావు. ఇప్పుడు దీపాలు వెలిగించమంటే వెలిగిస్తారు, అగరత్తులు పెట్టమంటే పెడతారు. ఏ ప్రార్థనాలయాల్లో ఏ మతాల్లో ఏం చెబుతారో అవన్నీ చేసేస్తారు. నేను ఆధ్యాత్మిక ప్రక్రియలన్నీ చేసేసానంటారు. లేదా సాధనలు ఏమన్నా చెబితే శరీరంతో ఇలా గాలి పైకి పీల్చండి, కిందకు వదలండి, ఏవో రకరకాలు చెప్పినవన్నీ చేస్తారు. నేను చేసేసానంటారు. కానీ నువ్వు అవి చేస్తున్నాయన్నీ అరగంటో గంటో. జీవితంలో మొత్తం నీ జీవిత ప్రాధాన్యత ఏంటి? శరీరము, మనస్సు కాదు. పోనీ గురువులు అయిపోయారు, జీవితం అంకితం చేసేసారు, దేవుడికి అంకితం చేసేసారు, ఈ మతానికి అంకితం చేసేసారు, ఆ మార్గానికి అంకితం చేసేసారు. వాళ్ళకి భౌతికమైనటువంటి కుటుంబం లేదు, భౌతిక కుటుంబాలు వదిలేశారు, మొత్తం దేవుడికే తిరుగుతున్నారు అన్నామా? అప్పుడైనా వాళ్ళు చేసింది ఏంటి? భౌతికమే. కట్టడాలు కడుతున్నారు, ప్రార్థనాలయాలు కడుతున్నారు, శిష్య సమూహాలను పోగు చేసుకుంటున్నారు, డబ్బులు పోగు చేసుకుంటున్నారు, డబ్బులు ఎలా వస్తాయో ప్లాన్లు వేసుకుంటున్నారు, ఆధ్యాత్మికతలో డబ్బులు ఎలా సంపాదించవచ్చు అన్నీ చేస్తున్నారు, అన్ని రకాల వ్యాపారాలు చేస్తున్నారు. ఈ డబ్బంతా ఎందుకంటే ప్రజలకు మేలు చేయడానికి అంటున్నారు. ఎవరా ప్రజలు? నీ కుటుంబాన్ని వదిలేసావు, నువ్వు అసలు కుటుంబానికే ఏమీ చేయలేదు, ఇంక నువ్వే ప్రజలకు చేస్తావు అంటే నీకు తెలియకుండా ఆధ్యాత్మికత పేరుతో నిన్ను నువ్వే మోసం చేసేసుకుంటున్నావు. ఒక కుటుంబాన్ని వదిలేసి కుటుంబానికి తన సొంత వాళ్ళకే ఏమీ చేయకుండా వెళ్ళిపోయినటువంటి ఒక పురుషుడు కానీ ఒక స్త్రీ కానీ తన కుటుంబ సభ్యులకి, తనకు పుట్టిన వాళ్ళకి, తనతో గడిపిన వాళ్ళకి, తన జీవిత భాగస్వామికి ఏమీ చేయకుండా వదిలేసి వెళ్ళిపోయినటువంటి అంత కర్కశ హృదయం కలిగినటువంటి ఒక వ్యక్తి, స్త్రీ అవచ్చు పురుషుడు అవ్వచ్చు, ఆధ్యాత్మికతలోకి వెళ్ళి ఇప్పుడు ప్రజలందరినీ ఉద్ధరిస్తానంటే అసలు నీకు అక్కడ ఎవరున్నారు? అందరూ ఎవరి కుటుంబాలు వాళ్ళకున్నాయి, ఎవరి ఇళ్ళు వాళ్ళకున్నాయి, ఎవరి విధానాలు వాళ్ళకున్నాయి, ఎవరి పద్ధతులు వాళ్ళకున్నాయి. కాసేపు వస్తారు, వెళ్తారు, అంతే. అంటే ఏంటి? నీకు ఇప్పుడు బాధ్యత లేని కాసేపు వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు కావాలి. నువ్వెవరి బాధ్యత వహించకూడదు. కుటుంబం అంటే బాధ్యత వహించాల్సి వస్తుందిగా. బాధ్యత లేని బంధాలు కావాలి. అద్భుతంగా ఉంటుంది అది. బాధ్యత లేదు అక్కడ. ఇప్పుడు అంటే నేను బంధాలను తప్పు పట్టట్లో నన్ను క్షమించండి, మీకు తప్పుగా అర్థమైతే. గురు శిష్య సంబంధం ఉంది. అందులో శిష్యుడు నీకు సేవలు చేస్తూ ఉంటాడు, అంతే. తన్ని సమర్పించుకుంటూ ఉంటాడు, నువ్వు దీవిస్తూ ఉంటావు. నీ బాధ్యత ఏమైనా ఉందా? నువ్వు సంపాదించి డబ్బులు పెడతావా? ఒక కుటుంబ యజమాని సంపాదించుకొచ్చినట్టు, ఒక కుటుంబ యజమాని తన భార్యా పిల్లలను పోషించుకున్నట్టు, లేదా ఒక కుటుంబ యజమానురాలంటే ఒక తల్లి తన భర్తకి పిల్లలకి అన్నీ చేసుకుంటున్నట్టు, బాధ్యత వహించినట్టు, ఒక జీవితకాలం 100 సంవత్సరాలు 90 ఏళ్ళు బాధ్యత వహించినట్టు కానీ బాధ్యత ఉందా? ఏమీ లేదు. శిష్యులు భక్తుల పేర్లతో కోట్ల మందిని పోగు చేసుకోవచ్చు. 2 చేతులు ఎత్తి ఒక ఫోటో పెట్టి అందరినీ ఆశీర్వదించి, ఇక నేను చేతులు ఎత్తి ఆశీర్వదించలేనులే, అవి కూడా నొప్పిగా ఉంది, నా ఫోటోలు పెట్టేసుకోండి మీరు ఎక్కడ పడితే అక్కడ, మీకు అన్నీ జరిగిపోతాయని చెప్పచ్చు. డైరెక్ట్గా ఆలోచించండి. నేను తప్పు పడతలే. నేను గురువులు, దేవుళ్ళు అందరిని అనుసరిస్తాను, ఆరాధిస్తాను. మా ఇంట్లో దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు, గురువులు ఫోటోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ప్రాక్టికల్ సత్యాన్ని ఎందుకు మారలేకపోతున్నామో తెలుసుకోండి అంటున్నా. బాధ్యత ఉన్న చోట వచ్చేది మార్పు. శరీర మనస్సులతో బాధ్యతగా ప్రవర్తించే చోట వచ్చిందే మార్పు. ఆధ్యాత్మికతని దాన్ని సపరేట్ చేసేసి, భౌతికమైన దీన్ని సపరేట్ చేసేసి, ఆధ్యాత్మికతలో నేనేదో చేస్తున్నానని నువ్వు భావించుకుంటుంది నీ మానసిక భావన, ఊహే తప్ప అది గుణమార్పుకి నీకు ఎందుకు సహకరించట్లేదంటే ఆధ్యాత్మికం వేరు, భౌతికం వేరు అని నువ్వు చేయటం వలన కాదు. ఈ రెండు ఒకటే. ఉన్నది ఒకటే జీవితం, ఉన్నది ఒకటే శరీరం, ఉన్నది నేనే
అదే ఆధ్యాత్మికం, అదే భౌతికం అని ఈ జ్ఞానాన్ని నేను విన్న జ్ఞానాన్ని, నేను తెలుసుకున్న జ్ఞానాన్ని, నేను గ్రహిస్తున్న జ్ఞానాన్ని సాధన అంటే నేనేదో ముక్కు మూసుకొని గాలి పైకి పీల్చడం, కిందకు వదలటం, లేదా ధ్యానాల్లో వాళ్ళు చెప్పినట్టు సూక్ష్మ శరీర యానాలు చేయటం, లేదా కుండలని యోగాలు చేయటం, లేదా చక్రశుద్ధులు చేసుకోవటం, ఇలా బోల్డ్ చెబుతున్నారు. అది కాదు. నిత్య జీవిత క్రియలలో, నిత్యము శరీరంతో జీవించే క్రియలలో, ప్రయత్నించే క్రియలలో, నిత్య ఆలోచనలలో, నిత్య ప్రయత్నాలలో చెడు లేకుండా, అత్యాశ లేకుండా, దురాశ లేకుండా, ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా నన్ను నేను సంస్కరించుకోవడం అనే ప్రక్రియే ఆధ్యాత్మికము అని నీకు అర్థమైన రోజున, అది నీకు నీ గురువు చెప్పిన రోజున, అది నీకు నేర్పబడిన రోజున, అప్పుడు రియల్గా నువ్వు మారుతావు. అది నువ్వు గ్రహించాలి అసలు ముందు. అంతే తప్ప నాడీ శుద్ధి, చక్రశుద్ధి, కుండలిని యోగం ఎన్ని పేర్లుంటానే నేను తక్కువ చేయట్లా, దేన్ని విమర్శించట్లా. నువ్వు ఎన్ని చేసినా ఆఖరికి ఏంటి చెప్పండి, ఉన్న ప్రక్రియలన్నీ చేశారండి. అన్ని మతాలు, అన్ని మార్గాలు, అన్ని సాధనలు, అందరి దేవుళ్ళు, అందరి విధానాలు, వీటన్నిటి గమ్యం ఏంటి? మనిషి మంచిగా బతకడమా కాదా? ఇప్పుడు ఇవన్నీ చేసేసి వచ్చి, ఇప్పుడు రావణాసురుడు ఉన్నాడు, ఆడికి సర్వ విద్యలు తెలుసు, మొత్తం బ్రహ్మజ్ఞానం అంతా తెలుసు, ప్రపంచంలో ఉన్న మంచి విద్యలన్నీ తెలుసు, అద్భుతమైన దివ్య తేజస్సుతో బ్రహ్మ వర్చస్సుతో వర్ధిల్లుతున్నాడని శ్రీరామచంద్రుడు రావణాసురుడిని చూడగానే అన్నాడు. ఆయన అంత చక్కగా ఉన్నాడు, అతను జ్ఞానం అంత ఉంది, ముఖ వర్చస్సు వెలిగిపోతుంది, జ్ఞానం తెలుసు అతనికి. కానీ వాడు స్త్రీలోలుడు, వాడు స్త్రీలను ఎత్తుకుపోతాడు, కామభావన బోల. జ్ఞానం ఉంది కానీ కామభావన బోల. మనబోటాడు ఆయన, మారలేదేంటి అనుకుంటున్నామే, ఆడు మారలేదు, మన ఫ్రెండే, మన బ్రదరు. అలాగే కనబడినోళ్ళల్లా కొట్టుకొచ్చేసి, బలం ఉంది, కనబడినోళ్ళ దగ్గరల్లా కొట్టుకొచ్చేసి వాళ్ళ సంపదలన్నీ ఎత్తుకొచ్చేసి బంగారంతో నిర్మించుకున్నాడు తన లంకని. అంటే ఏంటి? ధనకాంక్ష పోలా, కీర్తికాంక్ష పోలా, కామకాంక్ష పోలా. కానీ జ్ఞానం అద్భుతంగా ఉంది, అన్నీ చదివేశాడు. ఏంటి ఉపయోగం? అన్నీ చదివేసి అదే ఆధ్యాత్మికం వేరు, భౌతికం వేరు అనుకున్నాడు. ఆచరణలో రావాలి ఆధ్యాత్మికం. అంటే ఏంటి? అదే శ్రీరామచంద్రుడిని తీసుకోండి. శ్రీరామచంద్రుడు అసలు నేను అన్నీ చదివానని చెప్పలా, ఆచరణలో ఆచరించి చూపించేశాడు. ఆచరణలో ఆయన ఆచరించి చూపించాడు. ఆయన యువరాజు, పెద్దోడు, ఆయన రాజ్యం ఆయనకే ఇవ్వాలి. రాజ్యం నీకు కాదు నాయన, నా కొడుకు కావాలి, నీ తమ్ముడికి కావాలి, నువ్వు అడవులకి వెళ్ళిపో, మళ్ళీ నువ్వు ఎక్కడ ఉంటే నా కొడుకు రాజ్యం తీసుకోడు, అన్నయ్యకి రాజ్యం ఇవ్వాలంటాడు. నా కొడుకు భరతుడు ధర్మాత్ముడు, కాబట్టి నువ్వు వనవాసానికి వెళ్ళిపో, అడవికి వెళ్ళిపో, నారబట్టలు కట్టుకొని అక్కడ వనవాసం చేస్తా బతుకు, ఇటు రాబాక రాజ్యంలోకి, మాకెవరికి కనపడబాక, ఈ రాజ్యం నా కొడుకు పరిపాలించుకుంటాడని సవతి తల్లి అడిగింది. చక్కగా ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఆయన. ఎందుకని? ధర్మాచరణకు వచ్చేటప్పటికి ఏమైంది? బయట వాళ్ళతో అంటే పోనీ ఏదన్నా ఆలోచించి యుద్ధం చేయొచ్చు, శత్రురాజులు యుద్ధానికి వస్తే. కానీ ఇంట్లో అడుగుతుంది ఎవరో? తన తండ్రికి 3 భార్యలు, ఆ 3 భార్యలు సమానమే. అందులో 3వ భార్య కైకంటే తన తండ్రికి చాలా ఇష్టం. ఎందుకంటే యవ్వనంలో ఉంది, చిన్నామే, అసలు ఆమెను మోహించి చేసుకున్నాడు. తన తండ్రికి అంత ఇష్టమైన తల్లిని ఆయన కాదనుకోలేడు, వదలలేడు, పైగా ఆమెకి మాట ఇచ్చాడు కూడాను. ఇప్పుడు ఏమవుతుంది? నేను వెళ్ళను, నా రాజ్యం నాదే, నాకు ఇవ్వాల్సిందే, నా వాటా నాదే, నాకు ఇవ్వాల్సిందే అని కూర్చుంటే ఏమవుతుంది? కుటుంబ కలహాలు అయిపోతాయి, తండ్రి మనశ్శాంతి కోల్పోతాడు. ఇప్పుడు తన తల్లులు, ఆ తల్లి అందరూ గొడవలు పడుతూ ఉంటారు. ధర్మపరంగా ప్రజలందరూ ఆమోదించినా, తండ్రి ఆమోదించినా, రాజ్యం నాకు ఇచ్చినా మొత్తం కుటుంబం అశాంతిగానే నడుస్తూ ఉంటుంది. రాజ్య పరిపాలన కూడా నేను సరిగ్గా చేయలేను ఈ గందరగోళాలతో. ఇప్పుడు రాజ్యం నేను చేస్తే ఏంటి, నా తమ్ముడు చేస్తే ఏంటి, నాకు అసలు ఆ భోగాలు అక్కర్లా, కీర్తి ప్రతిష్టలు అక్కర్లా, డబ్బు అక్కర్లా. అక్కర్లేదంటే ముందు వదల్లా, అయినా పోటీ వస్తే అక్కర్లా. పోటీ లేదు, సహజంగా నేనేదో ఉన్నాను, ధర్మంగా ఇది నీదే అన్నారు, ఓకే, నో ప్రాబ్లం. అప్పుడు దాకా ఆయన ఇంట్లోనే ఉన్నాడుగా, రాజ అంతఃపురంలోనే ఉన్నారుగా శ్రీరామచంద్రులు వారు, వైభవంగా అన్నీ అనుభవిస్తూనే ఉన్నారుగా, యువరాజుగా అన్ని పొందుతూనే ఉన్నారుగా, భార్య కూడా వచ్చిందిగా, సీతమ్మ తల్లి కూడా అన్ని అనుభవిస్తూనే ఉందిగా. పట్టాభిషేకం చేసి ఇంక ఈయన్ని పర్మనెంట్గా రాజుగా ప్రకటించేస్తాను అన్నప్పుడు ఇంట్లో వచ్చిన ఘర్షణ వలన, ఘర్షణలు వచ్చినప్పుడు అవసరమైతే నేను డబ్బులు వదిలేయగలను, కీర్తిని వదిలేయగలను, సుఖభోగాలను వదిలేయగలను.
కానీ నా బాధ్యతలను వదలను. నా బాధ్యత ఎవరు? నా భార్య. కాబట్టి కుటుంబ కలహాలు ఎందుకని ఆయన వెళ్ళిపోయారు. అది ఆచరణ. ఆచరణ ఏంటంటే జ్ఞానం నిజంగా తెలిసిన వాళ్ళు ఆలోచించుకొని ఆచరిస్తారు. ఆలోచించుకున్నారు ఆయన. కాదు అని ఒకళ్ళు నేను పోరాడి రాజ్యం నేనే చేసిన, ఇంట్లో ఘర్షణ లేక రోజు అడిగిన సవతల్లి అక్కడే ఉంటుంది, తండ్రి అక్కడే ఉంటాడు. ఇప్పుడు ఆ తండ్రి నాకు ఇబ్బంది పెడతా ఉంటుంది, మళ్ళీ ఆ తండ్రి వచ్చి నన్ను ఇబ్బంది పెడతా ఉంటాడు. అందరికీ మనశ్శాంతి ఉండదు. మళ్ళీ నా తల్లులు ఆ తల్లులు గొడవలు పడతారు. ఇప్పుడు అంటే రామాయణంలోకి వెళ్ళబాకండి. ఇప్పుడు బయట ప్రపంచంలో జరిగేదంతా ఎలాంటిది కాదా? రేపొద్దున అన్నదమ్ములకు కూడా అనిపిస్తుంది, మా అమ్మ అడిగితే మా అన్నయ్య రాజ్యం ఇవ్వలేకపోయాడా, ఇన్ని గొడవలు పెట్టాలా, గోడలు పెట్టాలా, మా అన్నయ్యకి కూడా రాజ్యకాంక్ష ఉన్నట్టుంది అని మళ్ళీ అన్నదమ్ముల మధ్య విభేదాలు వస్తాయి. ఇన్ని ఆలోచించి మళ్ళీ ఇవన్నీ పోని వచ్చినా ప్రజలను కదా మేము పరిపాలించాల్సింది. మళ్ళీ ఫలితం ఏంటి? ప్రజలకి చక్కటి మేలు చేయాలి రాజులుగా మేము. అసలు మా ఇంట్లోనే గొడవలు ఉంటే మేము ప్రజలకి ఏం మేలు చేయగలం? పైగా నా భర్తడు మంచోడు, చక్కగా రాజ్యం చేస్తాడు, ప్రజలకి హాయిగా మేలు జరుగుద్ది, ఏం ప్రమాదం లేదని చెప్పి ఆయన తన బాధ్యత అయినా తన భార్యను తీసుకొని వెళ్ళిపోయారు. సరే, వెంట ఏదో లక్ష్మణుడు వస్తానని అన్నాడు, వచ్చాడు, వెళ్ళాడు. జ్ఞానం కలిగిన వాళ్ళు ధర్మాచరణ చేస్తారు. అంటే ఇక్కడ ఎందుకు చెబుతున్నాను? ఆచరణ జ్ఞానం. ఏమండి మేము సంవత్సరాల నుంచి గురువులతో ఉన్నాం, మహాత్ములతో ఉన్నాం, మతాలతో ఉన్నాం, పుస్తకాలు చదివాం. అంటే నేను చదివాను, కానీ నాకు ఆచరణ రాదు. మీరు నా బోటోళ్ళే. మనం రావణాసురుడి బ్యాచ్. మన బ్రదర్, మన ఎల్డర్ బ్రదర్ రావణాసురుడు. అన్నీ తెలుసు కానీ మారం. ఆ రావణాసురుడు గొడవ అదే. అన్నీ తెలుసు ఆయనకి. ఎందుకు తెలీదు? అన్నీ చదివాడు. ఇప్పుడు కూడా మీరు శివస్తోత్రంలో అద్భుతమైనటువంటి శివుడి మీద ఉన్న ప్రార్థనా స్తోత్రం రావణాసురుడిదే. అలా ఎన్నో ఉన్నాయి. ఆయన ఏం భక్తి లేనుడు కాదు. కానీ అన్నీ ఉన్నా, భక్తి ఉన్నా, అన్నీ ఉన్నా, అన్నీ తెలుసుకున్నా కోరికలను జయించలేదు, శరీర భ్రాంతిని పోగొట్టుకోలేకపోయాడు. అది ఇక్కడ మనం జ్ఞానాన్ని శరీరానికి అన్వయించాలి. భౌతికం వేరు, ఆధ్యాత్మికం వేరు కాదు. సంసారం వేరు, గురువు వేరు కాదు. సంసారం వేరు, దేవుడు వేరు కాదు. సంసారం వేరు, మతం వేరు కాదు. ఉన్నది ఒకటే జీవితం, ఉన్నది ఒకటే శరీరం. నేను ఒక్కడనే ఆ మనిషిని. నేనే గురువు అంటాను, నేనే సంసారం అంటాను, నేనే మతం అంటాను, నేనే కుటుంబం అంటాను, నేనే దైవం అంటాను, నేనే నా జీవితం, నా కుటుంబ జీవితం, నేను నాది నా వాళ్ళు అంటాను. అన్నీ ఒకచోటే ఉన్నాయి, నాలోనే ఉన్నాయి, నాతోనే ఉన్నాయి. ఆ దేవుణ్ణి, ఆ మతాన్ని, ఆ గురువుని, ఆ జ్ఞానాన్ని నా సంసార జీవితంలో ఈ 100 ఏళ్ల పాటు ఆపాదించి జీవించటమే దైవత్వము, సాధన. అంతే తప్ప నేను ఎందుకు మారలేకపోయాను కాదు. ఎన్నోళ్ళు ఎవరు మారుతారు? ఇప్పుడు సినిమాలు చూసిన వాళ్ళందరం సినిమా తీయగలమా? పుస్తకాలు చదివిన వాళ్ళందరం పుస్తకాలు రాయగలమా? పాటలు విన్న వాళ్ళందరం పాటలు పాడగలమా? లేదా 4 పాటలు ఆ పాటను పాడటం ఇని నేర్చుకొని పాడేసినంత మాత్రాన మనకు సంగీతం వచ్చా? రాదుగా. అలాగే పెయింటింగ్లు చూసిన వాళ్ళందరం పెయింటింగ్లు వేయగలమా? అవి చూస్తాం, వింటాం అంతే. కొన్ని పెయింటింగ్ వేయటం చూస్తాం. రోజు కూర్చొని పెయింటర్ దగ్గర పెయింటింగ్ వేయటం చూసాం అనుకోండి, పెయింటింగ్ వేయటం వస్తుందా? రాదుగా. నేర్చుకోవాలి. దాన్ని శరీరంతో ప్రాక్టీస్ చేయాలి. పెయింటింగ్ వేయటం అనే ప్రక్రియని శరీరంతో ప్రాక్టీస్ చేయాలి. కళతో చూస్తే రాలా. అలాగే సంగీతం అనే దాన్ని ఎన్నిసార్లు అయినా శరీరంతో ప్రాక్టీస్ చేయాలి. అన్ని శరీరంతో ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి. భౌతిక విద్యలైనా ఆధ్యాత్మిక విద్యలైనా. ఆధ్యాత్మికత శరీరానికి సంబంధం లేదనుకోబాకండి. అసలు శరీరంతో ఆచరిస్తేనే ఆధ్యాత్మికత, శరీరంతో ఆచరిస్తేనే జ్ఞానం. శరీరంతో ప్రాక్టీస్ చేయటం సాధన. అంతే తప్ప మీకు మీరే ఏదో షట్చక్రాలని, కొండలని, యోగాలని, రకరకాల శక్తులని, సిద్ధులని కొత్త కొత్త పేర్లు పెట్టేసుకొని, సాధనా మార్గాలు పెట్టేసుకొని శరీరంతో ఆచరించకుండా మతాలు, వ్యాప్తులు, సమూహ వ్యాప్తులు, దైవ వ్యాప్తులు, దైవ ప్రచారాలు, మత ప్రచారాలు, ఈ సాధనా ప్రచారాలు, ఆ సాధనలకు కొత్త కొత్త పేర్లు పెడితే ఉపయోగమే ఉంది? నా సంస్థలను పెంచుకుంటాను, నా డబ్బును పెంచుకుంటాను, నా కీర్తిని పెంచుకుంటాను, నా సమూహాన్ని పెంచుకుంటాను, నా శిష్యుల్ని పెంచుకుంటాను, నా భక్తుల్ని పెంచుకుంటాను, నేను అసలు దేవుణ్ణి దేవతని అయిపోతానంటే ఏమవుద్ది? నీకు పాలరాతి సమాధి కడతారు, మామూలుని తీసుకెళ్ళి కాల్చేసి పూర్తి చేస్తారు. అంతకు మించి పెద్ద తేడా ఉండదు. నీ సావు ఒకటే, మా సావు ఒకటే. ఫీలింగ్ అంతే. పాలరాతి సమాధిలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఇంక నీకేం తెలుస్తుంది, నాకేం తెలుస్తుంది పోయినాక. మన వెనకాల వాళ్ళు అనుకుంటారు సమాధి పాలరాతితో కట్టారు బాగుందని. అంతకు మించి ఏం తేడా ఏమి ఉండదు.
కానీ తేడా ఉంది. ఎక్కడ ఉందో తెలుసా? ఒక రాముడు జీవించిన జీవితం తేడా ఉంది. అందే రామో విగ్రహవాన్ ధర్మ అన్నాడు. రాముని స్వరూపమే ధర్మము. ధర్మము అనేది ఆచరణలో రావాలి, జ్ఞానం అనేది ఆచరణలో రావాలి. ఆయన భార్యను ఎత్తుకుపోయారు, అక్కడ కూడా పాపం ఎక్కడా ధర్మం తప్పలే. ఆయన భార్య కోసం ఎంత ప్రయత్నించారంటే సముద్రానికి వారధి కట్టి అటువైపుకి వెళ్ళారు. ఎందుకని? కర్తవ్య నిర్వహణ. మరి వాళ్ళ కుటుంబాలు వదిలిపెట్టి వెళ్ళిపోయే గురువులు, కుటుంబ జీవితాలు తల్లిదండ్రులను వదిలిపెట్టి వెళ్ళిపోయి సన్యాసాలు తీసుకునేవాళ్ళు, వీళ్ళందరూ రాముడిని నేర్చుకోవాలి. ఎవరికాళ్ళు మీరే ఆలోచించుకోండి, నేను ఎవరిని విమర్శించట్లేదు. భార్య కోసం సముద్రానికి బ్రిడ్జి కట్టినటువంటి ఏకైక ప్రేమికుడు రాముడు ఒక్కడే. అటువంటి ప్రేమికుడు ఇంక ప్రపంచంలో లేడు. అందుకే రామచరిత్ర ఎప్పటికీ నిలిచిపోద్ది. సముద్రానికి వారధి కట్టేశాడు ఆయన. వాళ్ళు గవర్నమెంట్లో కట్టలేవు. వారధి కట్టడమే కాదు, అలా వారధి కడతానికి తాను ఉపయోగించుకోబోయేటువంటి వ్యక్తికి ముందు ఆ వ్యక్తిని ఉపయోగించుకోవాలి. రాముడి యొక్క ధర్మాన్ని తెలుసుకోండి. జ్ఞానం అలా ఉంటుంది. జ్ఞానం ఎప్పుడూ కూడా ముందు తానే సహాయపడుతుంది. మనకు కూడా అవసరం అవచ్చు. ఇక్కడ బతకాలంటే అన్నం తినాలిగా, కాబట్టి అందరికీ అవసరాలు ఉంటాయి. రాముడిదే అవసరమే, కానీ ముందు అవసరంలో ఉన్నవాడికి సహాయం చేశాడు సుగ్రీవుడికి. అతని రాజ్యం అతనికి ఇప్పించాడు, అతని భార్యను అతనికి ఇప్పించాడు, అతని శత్రువుని సంహరించాడు, అతన్ని గెలిపించాడు. గెలిపించినాక అతను ఆనందించడానికి వాటిని అన్నిటినీ కొంత సమయం ఇచ్చాడు. ఇచ్చినాక నాకు సహాయం చేయమని అడిగాడు. అప్పుడు నా భార్యను ఎత్తుకుపోయారు, కొంచెం సహాయం చేస్తే మనం అటు వెళ్దాం అన్నాడు. అటు వెళ్ళి యుద్ధం చేసి తన భార్యను తను తెచ్చుకున్నాడు. యుద్ధం చేసి భార్యను తెచ్చుకునేటప్పుడు ఆయన ఎంత ధర్మాత్ముడు, జ్ఞానవంతుడు అంటే, మనుషులు అనేవాళ్ళు తప్పులు చేస్తూ ఉంటారులే అజ్ఞానం చేత, తెలుసుకోక, ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం చదువు, అజ్ఞాన చదువు చదువుకోక, చదివినా దాన్ని శరీరానికి ఆపాదించుకోక పాపం శరీరంతో ధర్మ నిర్వహణ చేయలేరు అని ఆయన అది తెలుసుకొని రావణాసురుడికి కబురు చేశాడు. ఆయన 3 సార్లు యుద్ధం చేయనులే, నిన్నేమి చేయనులే, నిన్ను వదిలేస్తాను, నా భార్యను అప్పగించి వెళ్ళిపోతాను, నిన్ను క్షమించేస్తానని. నీ మీద నాకు కోపం లేదు, ఎందుకంటే పొరపాట్లు చేయటం సహజం అని. వాడికి అలా ఒక 10 సార్లు పైన ఆయన కబుర్లు చేశారు అనేక సందర్భాల్లో. కానీ వాడు యుద్ధమే 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 అని చచ్చే వరకు, చచ్చే రోజు కూడా యుద్ధమే అన్నాడు. ఆయన చచ్చే రోజు లాస్ట్లో వాడు చనిపోయే ముందు కూడా ఆయన ఆఫర్ ఇచ్చారు, నిన్ను చంపాలని నాకు లేదు, నా భార్యను అప్పగిస్తే నేను వెళ్ళిపోతాను తప్ప నిన్ను చంపే ఉద్దేశంతో నేను ఇక్కడికి రాలేదు, నా భార్యను రక్షించుకునే ఉద్దేశంతో వచ్చాను. లేదు యుద్ధమే అన్నాడు, చంపేశారు. అది కోపంతో చంపలా, కక్షతో చంపలా, ధర్మం కోసం చంపారు, బాధ్యత కోసం చంపారు. అది జ్ఞానం. అలా జ్ఞానం ఆచరణలోకి వస్తుంది. ఆచరణలోకి రాని జ్ఞానం అసలు జ్ఞానమే కాదు, ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే. ఇది ఎవరు ఎలా అవుతారు? ఆధ్యాత్మికతని భౌతికాన్ని వేరువేరుగా పెట్టుకుంటారు. మతం వేరు, గురువు వేరు, మార్గం వేరు, జీవితం వేరు, అంటే వాళ్ళంతా వేరు, ఆ ప్రక్రియలు వేరు. ఇంట్లో దేవుడికో సపరేట్ విధానం ఉంటుంది. గబగబా స్నానం చేసేసి పరిగెత్తుకొని దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు. స్నానానికి ముందు వెళ్ళకూడదు, మళ్ళీ స్నానం చేసినాక దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు. పరిశుభ్రతగా వెళ్ళిపోయి అక్కడ కూర్చొని 5 నిమిషాలు 10 నిమిషాలు వాళ్ళు చేయాల్సింది చేసేస్తారు. కొంతమంది గంటలు చేస్తారు. ఇంకా అయిపోయింది దేవుడిది. మళ్ళీ మామూలు డ్రెస్సు, దేవుడి దగ్గర డ్రెస్ వేరు, మళ్ళీ ఈ డ్రెస్ వేరు, దేవుడి దగ్గర రూపం వేరు, మళ్ళీ ఈ రూపం వేరు. రూపం మారిపోయింది, మళ్ళీ ప్రపంచ రూపం ధరించేసి ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ప్రపంచంలో తిరిగేసి ఇదంతా భౌతిక జీవితం అంటారు, అదంతా ఆధ్యాత్మిక జీవితం అంటారు. ఎప్పటికీ అది అటే ఉంటుంది, ఇది ఇటే ఉంటుంది. నాకు 2 జీవితాలు ఉన్నాయి ఏం చెబుతారు? అందరికీ చెబుతూ ఉంటారు, మాకు గురువు గారు ఉన్నారు, ఫలానా ఆయన మా గురువు గారు, అబ్బో మా గురువు గారు ఎన్నో ఆశ్రమాలు కట్టారు, ఎన్నో సంస్థలు పెట్టారు, ఎన్నో పాటలు రాశారు, ఎన్నో పుస్తకాలు రాశారు, ఎన్నో మహిమలు చేస్తారు, అబ్బోబ్బో మా గురువు ఎంతో శక్తివంతుడు. ఆధ్యాత్మిక మొత్తాన్ని అలా చెప్పటమే గొప్పతనం అనుకుంటారు. అలా చెప్పటం వీళ్ళు ఆచరించేయటం అనుకుంటారు. అదంతా చదువుకోవడం, ఆ పుస్తకాలు చదువుకోవడం, ఆ మహిమలు చదువుకోవడం, మాయలు చదువుకోవడం, ఆ చదివిన కాసేపు వాళ్ళు గడిపిన సమయమే సాధన అనుకుంటారు. ఏదో చేసేస్తున్నావు అనుకుంటారు. ఏమీ చేయలేదు నువ్వు. ఆచరణలోకి రాని జ్ఞానము అజ్ఞానమే. ఇప్పుడు ఎందుకు అది ఆచరణలోకి రానప్పుడు ఉపయోగమే ఉంది? ఒకసారి నొప్పి పట్టుకున్నావు, కాలింది, ఆ కాలింది తగ్గడానికి 1 వారం రోజులు పట్టింది, మందులు వాడావు, మళ్ళీ ఆ విషయం మర్చిపోయావు, మళ్ళీ వెళ్ళి నొప్పి పట్టుకున్నావు, మళ్ళీ కాలింది.
మళ్ళీ వారం రోజులు 10 రోజులు మందులు వాడావు, అలా కాల్చుకుంటున్నావు వస్తున్నావు, ఇంకేంటి ఉపయోగం? నువ్వు కాలుతుందనే అనుభవ జ్ఞానాన్ని తీసుకోవట్లేదుగా, మళ్ళీ పట్టుకోకుండా ఉండలేదుగా. అలాగే నువ్వు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు అది మాయలు కాదు, మహిమలు కాదు, సాధనలు కాదు, మతాలు కాదు, గురువులు కాదు, జ్ఞాన గ్రంథాలు అస్సలు కాదు, జీవితంలో ఆచరణ. అది నీ జీవితంలో, నిత్య జీవితంలో శరీరంతో ఆచరించాలి. శరీరంతో నువ్వు తప్పు చేయకూడదు, శరీరంతో నువ్వు పొరపాటు చేయకూడదు. అదే రామాయణము, రాముడు నడిచిన మార్గము. ఏ దేవుడైనా, మీరే మతమైనా, అప్పుడు నీకు అది వచ్చినట్టు. ఎందుకు మారలేకపోతున్నానండి అంటే నువ్వు అసలు మారటానికి నువ్వు శరీరంతో ఆచరించట్లేదు, అది వేరు ఇది వేరు అని పెట్టుకుంటున్నావు. నువ్వు అది వేరు ఇది వేరు పెట్టుకుంటే పని అవ్వదు. నువ్వు శరీరంతో ఆచరించటం అనే ప్రక్రియ పెట్టుకుంటే పని అవుతుంది. అందుకని శరీరంతో ఆచరించటం పెట్టుకోండి. ఈ శరీరంతో ఆచరించటం అనే ప్రక్రియ పెట్టుకోవాలి. అయితే శరీరంతో ఆచరించడం అనే ప్రక్రియ అందరికీ సాధ్యమేనా అంటే అందుకే మహాత్ముల చరిత్రలు చదువుకోవాలి. ఇప్పుడు కబీర్ గారిది ఒక చిన్న ఇన్సిడెంట్ చెబుతాను. అంటే అందరూ అలా చేయమని కాదు, జ్ఞానమర్థమైన వ్యక్తి అలా ఉంటాడని. ఆయనకి నిజంగా జ్ఞానమర్థమైంది, శరీరం పోయేది ఉండేది కాదు, ఇందులో ప్రాణశక్తి శాశ్వతం, నేను అనంత ఆత్మశక్తి స్వరూపుణ్ణి, ఎవరికైనా అంతే. సరే ఉన్నన్నాళ్ళు ఈ శరీరంతో ధర్మంగా ఉందాం, మంచిగా ఉందాం అనుకున్నారు. ఆయన ఏదో బట్టలు నేసే వృత్తి అయింది. తగుమాత్రంగా బట్టలు నేసుకునేవాళ్ళు, అటు నెల్లి అమ్ముకొచ్చేవాళ్ళు, ఆ డబ్బులు తెచ్చి ఇంట్లో ఇచ్చేవాళ్ళు. మిగిలిన సమయం అంతా ఈ జ్ఞానాన్ని అందరికీ పంచుతూ చక్కగా జ్ఞాన కాలక్షేపం ఆయనకు అద్భుతంగా హాయిగా మనశ్శాంతిగా ఉండేది. అలా జ్ఞానాన్ని పంచుతూ చాలా పేదరికంలో బతికేవాడు ఆయన. కానీ పేదరికం అని ఆయనకు తెలియదు, మనకు తెలుసు. ఎందుకని ఆయన జ్ఞానమే సంపద. అలా ఆచరించడం, అలా జీవించడమే సంపద. ఇంత అన్నం ఉంటే చాలు ఆయనకి. అయితే ఆయన అదృష్టం ఏంటంటే ఆయనకి దొరికిన భార్య కూడా అలాంటిదే. ఆయనకి దొరికిన భార్య కూడా చాలా సంతృప్తిగా బతికేది ఆమె ఆ పేదరికంతో. ఎందుకని భర్తకున్న జ్ఞానం ఆమెకు కూడా అలవడిపోయింది. ఎవరికి పేదరికం సంతృప్తిగా ఉంటుంది అంటే జ్ఞానం ఉన్న వాళ్ళకి. ఇదే కబీర్ గారు ఆచరణ, శరీరంతో ఆచరిస్తున్నారు ఆయన. అయితే నిత్యం ఆయన్ని కలవటానికి మనుషులు వచ్చేవాళ్ళు ఆయన ఇంటికి. ఈ మంచి మాటలు ఏదో ఆయన్ని సందేహాలు అడగడం, తెలుసుకోవడం, ఆయన చెప్పటం, ఈ జ్ఞానం మాటలు, ఈ మంచి మాటలు, ఈ దైవీపరమైన మాటలతో ఆయన జీవితం గడుపుకుంటూ ఉండేవారు. ఆయనకి అది ఆనందం, ఆయనకి అది సంతోషం. ధన సంపాదనకి చిన్నగా ఏదో నేత వృత్తి చేసుకునేవాళ్ళు. అయితే ఒక్కొక్కసారి వీటిల్లో పడిపోయి, అంటే ఈ సంభాషణల్లో పడిపోయి, వచ్చిన మనుషులతో పడిపోయి ధన సంపాదన చేసేవాళ్ళు కాదు. కానీ ఈయన భార్య కూడా అలా సర్దుకునే ఆవిడ అవటం వలన ఆవిడ పాపం ఏదో తిప్పలు పెడి తెచ్చింది టైంకి వండి పెడతా ఉండేది. ఈయనేంటి తన దగ్గర ఆ టైంలో తినే టైంలో ఉన్న వాళ్ళందరికీ కూడా పెట్టమనేవాళ్ళు. మరి పాపం ఇంట్లో ఉన్నారు అతిథులు కదా, ఆమె పాపం అందరికీ వండి పెట్టేది. ఇలా అనేక సార్లు వండి పెట్టడానికి ఆమె ఆ ఊర్లో తెలిసిన షాపులో అప్పులు తీసుకొస్తూ ఉండేది, కిరాణా సరుకులు. ఆ విషయం ఆయనకి తెలుసు. కాకపోతే ఏదో డబ్బు కట్టేద్దాం, ఈసారి మనం ఏదో నేత చేసుకున్నప్పుడు, బట్టలు అమ్మినప్పుడు డబ్బు కట్టేద్దాం అనుకునేవాళ్ళు. ఆ సరుకులు ఇచ్చేటువంటి సేటు, ఆ కిరాణా కొట్టు ఆయన కూడా కబీర్ గారి పట్ల విపరీతమైన గౌరవం ఉన్న వ్యక్తి. కబీర్ గారి గురించి తెలుసు ఊళ్ళో అందరికీ. అయితే వీళ్ళ బాకీ బాగా పెరిగిపోయింది ఆ కిరాణా షాపులో. కబీర్ గారు ఒక సందర్భంలో ఎవరో వస్తే వాళ్ళతో కూర్చొని మాట్లాడుతున్నారు నలుగురితో. మధ్యాహ్నం భోజన సమయం అయింది, వీళ్ళు భోజనానికి ఉంటారు, వీళ్ళకి కూడా ఏర్పాట్లు చేయని చెప్పారు ఆయన. సహజంగా ఆవిడ వండేస్తుంది, కానీ ఇంట్లో ఏమీ లేవు. పాపం ఆవిడ ఎంత చక్కటి భార్య అంటే అసలు ఆయన ఏ రకంగానూ ఇబ్బంది పెట్టేది కాదు, లేవని కూడా చెప్పేది కాదు. తెస్తే తిందాం, వండుదాం, లేకపోతే ఆమె కూడా అలాగే ఉండేది. ఆవిడకి కూడా ఆ స్థితి ఇష్టం. ఆవిడ కూడా జ్ఞాన స్థితిలో ఉంది కనుక శరీరంతో ఆచరించగలుగుతుంది. అటువంటి భర్తకే సహకారంగా ఉండగలుగుతుంది, లేకపోతే ఉండలేరు. ఇది శరీరంతో ఆచరించటం అంటే. సరే, ఇప్పుడు భోజన ఏర్పాట్లు చేయాలి. ఆ వచ్చిన వాళ్ళు ఒక 4-5 ఉన్నారు. కబీర్ గారు ఉన్నారు, ఈవిడ ఉంది. ఏమి కిరాణా షాప్కి వెళ్ళింది. అప్పటికే బోల్డ్ బాకీ పెరిగిపోయింది. ఆ కిరాణా షాప్ అతన్ని అడిగింది, ఏమంటే కొంచెం సరుకులు ఇస్తారా, మా ఇంట్లో అతిథులు వచ్చి ఉన్నారు, భోజన ఏర్పాట్లు చేయాలి అంటే. అతను, అమ్మ ఇప్పటికే చాలా బాకీ ఉంది, మీరు అసలు బాకీ తీర్చట్లేదు, ఏదో కబీర్ గారి మీద గౌరవంతో, మీ మీద గౌరవంతో ఇస్తున్నాను, నేను ఎంతని ఇవ్వగలను, మా బాకీ తీర్చలేదు మీరు అన్నాడు.
తీర్చేస్తామండి అంది. ఏదో కొంచెం వాళ్ళ మధ్య సంభాషణ జరిగింది. అయితే ఆవిడ చాలా అందగత్తె, కబీర్ గారి భార్య చాలా అందగత్తె, మంచి యవ్వనంలో ఉంది. ఎందుకో అనుకోకుండా రోజు చూస్తున్నా కానీ ఈ రోజు ఎందుకో ఆ సేటుకి, ఆ దుకాణదారుడికి కబీర్ గారి భార్య మీద కోరిక కలిగింది, కామ దృష్టి పడింది. ఆయన వెంటనే, సరే అమ్మ మీరు నా బాకీ తీర్చక్కర్లేదు, బాకీ అంతా నేను తీసేస్తాను, ఇప్పుడు నీకు కావాల్సిన సరుకులు కూడా ఇస్తాను, పాత బాకీ కూడా రద్దు చేసేస్తాను, ఉచితంగా ఇచ్చేస్తాను అన్ని, నువ్వు నా కోరిక తీర్చమని అడిగాడు. ఆవిడ ఆలోచించింది, సరేనండి అలాగే అంది, తప్పకుండా మీ కోరిక తీరుస్తాను అంటే, సరే అయితే రాత్రి పాలన టైంకి మా ఇంటికి రమ్మన్నాడు. వస్తానండి అంది. చీకటి పడినాక రమ్మన్నాడు. వస్తానండి అంది. సరుకులు తీసుకొచ్చింది, వండి పెట్టింది. చక్కగా అందరూ తిన్నారు, కబీర్ గారు సంతోషించారు, అన్నీ అయిపోయినాయి. వాళ్ళందరూ సాయంత్రం దాకా మాట్లాడారు, వెళ్ళిపోయారు. కబీర్ గారు హాయిగా భార్య దగ్గర కూర్చొని మళ్ళీ ఏదో కబుర్లు చెబుతున్నారు. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటా ఏదో జ్ఞాన విషయాలు, భక్తి విషయాలు మాట్లాడుకుంటూ ఉంటున్నారు. కబీర్ గారి భార్య ఎంక చూశాడు ఆయన. అది చీకటి పడిపోయింది. ఆవిడ కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తుంది. ఏంటి ఏమైంది అని అడిగాడు. అప్పుడు ఆవిడ జరిగిందంతా చెప్పింది. దుకాణదారు ఇలా అడిగాడు, మన ఇంట్లో సరుకులు లేవు, ఆయన కోరిక తీర్చమని అడిగాడు, ఆయనకి మాట ఇచ్చాను కోరిక తీరుస్తాను అని. అయితే భర్తగా మీ ఆజ్ఞని తీసుకోలేదు, మీకు చెప్పకుండా మాట ఇచ్చాను అంటే, ఆ పరిస్థితుల్లో మీరు వాళ్ళతో మాట్లాడుతున్నారు, ఇంట్లో ఏమీ లేవు అంటే మరి ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు, మీరేమో ఏర్పాటు చేయమన్నారు, అందుకని తప్పనిసరిగా ఇలా మాట ఇచ్చి తీసుకొచ్చి ఏర్పాటు చేశాను. కానీ ఇప్పుడు నేను తప్పు చేశాను, రైడ్ చేశాను, నేను అసలు అతనితో ఎలా గడపగలను, నేను మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తాను, మీకు అనుకూలవతి అయినటువంటి భార్యని నేను పరపురుషుడితో ఎలా తప్పు చేయగలను అని ఆమె ఏడుస్తుంది. అప్పుడు కబీర్ గారు చిరునవ్వు నవ్వాడు. అయ్యో, ఎంత తెలుసుకొని మళ్ళీ నువ్వు అజ్ఞానంలో పడుతున్నావా, ఈ శరీరం ఏముంది, రేపు కట్టెల్లో కాలిపోద్ది, ఇది మరణంలో దీన్ని పూర్తి చేస్తారు లేదా కాల్ చేస్తారు, మట్టిపాలు అయిపోయే శరీరం. ఈ శరీరాన్ని కోరిక తీర్చమని అడిగాడు. నీ జ్ఞానం, నువ్వు, నీ అంతరంగం ఎప్పుడు పవిత్రమైందే. శరీరం అలా ఉపయోగపడితే, అతని కోరిక తీర్చేలకు భోజనం పెట్టడానికి ఉపయోగపడితే అంతకంటే ఏముంది, నువ్వు నిస్సంకోచంగా వెళ్ళి అతని కోరిక తీర్చిరా అన్నాడు. అంటే ఇక్కడ అందరినీ ఇలా నేను వ్యభిచారాలు చేయమని ప్రోత్సహిస్తున్నానని అనుకోబాకండి, అసలు నేను అలా చెప్పనే చెప్పట్లా. శరీర భావన దాటేసినటువంటి దంపతులు ఇద్దరు జ్ఞానం శరీరంతో ఆచరిస్తున్నారు. వాళ్ళు జ్ఞానం శరీర ఆచరణ అయితే ఇలా ఉంటుంది. అలానే ఇది ఒక్క కథే ఉంది చరిత్రలో, ఎక్కడ ఎవరో ఇలా చేసిన కథలు అవి పట్టుకు ఎలాడబాకండి. మీరు జ్ఞానం శరీరంతో ఆచరిస్తామని వ్యభిచారాలు వీటికి సమర్థించుకోబాకండి. అలాంటివన్నీ తప్పుడు పనులు. ఇక్కడ విషయం కథాపరంగా అంశం, ఇది తెలుసుకోవాల్సిన అంశం. అప్పుడు కబీర్ గారు, నువ్వు కంగారు పడుకో, రాత్రి అయింది కదా, చీకటి పడింది, పైగా వర్షం కూడా పడుతుంది, నేను తోడొచ్చి నిన్ను తీసుకెళ్తాను, మళ్ళీ ఆయన కోరిక తీర్చిన తర్వాత నేను బయట నుంచి ఉంటాను, నువ్వు వస్తే మళ్ళీ నేను తీసుకొచ్చేస్తాను, నేను అక్కడే ఉంటాను నీకు తోడుగా, నువ్వేం కంగారు పడకన్నాడు ఆయన. జోరున వర్షం పడుతుంది, గొడుగేసుకొని తీసుకెళ్ళాడు ఆయన. ఆయన దూరంగా, ఇంటి బయట దూరంగా అక్కడ చెట్టు కింద నుంచున్నాడు. ఆవిడని వెళ్ళమన్నాడు. ఆవిడ వెళ్ళి తలుపు కొట్టింది. సేటు తలుపు తీశాడు. అయితే సేటు పాపం ఏదో అప్పుడు అడిగాడు, కానీ సేటు మంచోడే. ఒక దుర్బుద్ధి అప్పుడు ఆవిడని చూసి ఎందుకు కలిగిందంటే, మనలో దుర్బుద్ధులు కలుగుతూ ఉంటాయిగా, ఆ నిమిషం ఎందుకు కలిగిందో కానీ కబీర్ గారంటే అపరిమితమైన గౌరవం ఉన్నవాడు, ప్లస్ ఈవిడన్నా కూడా విపరీతమైన గౌరవం ఉన్నవాడు. అతని తర్వాత పశ్చాత్తాపడ్డాడు, కానీ చెప్పడానికి లేదు, ఈవిడ వెళ్ళిపోయింది. ఈవిడ వచ్చేటప్పుడు కంగారు పడ్డాడు ఆయన. అమ్మ, నేను ఎంతో తప్పు చేశాను, పశ్చాత్తాపడ్డాను, నేను ఇలా రమ్మని చెప్పకూడదు, నేను అసలు నన్ను క్షమించు తల్లి, నేను చేసిందే తప్పు, నీ మీద కోరిక అసలు కలగకూడదు నాకు, మహాపురుషుడైనా నువ్వు మహాస్త్రీవి, మీరెంతో పుణ్యవంతులు దంపతులు, నేనెంతో దుర్మార్గంగా ఆలోచన కలిగింది నాకు అప్పుడు, నన్ను క్షమించమ్మా. అయినా అర్ధరాత్రి తుఫాన్లు ఇలా వచ్చావేంటి తల్లి, వర్షం కురుస్తుంది జోరున, పెద్ద గాలి, పైగా అసలు ఈ విషయం కబీర్ గారికి తెలిస్తే నీ కాపురం పాడైపోద్దమ్మా, వద్దు తల్లి, నువ్వు వెళ్ళిపో, ముందు వెళ్ళిపో అర్జెంటుగా అన్నాడు. ఆవిడ, అయ్యా మీరు కంగారు పడద్దు, కబీర్ గారికి ఈ విషయం తెలుసు, ఆయనే వెంటబెట్టి తీసుకొచ్చారు,
మీరు మీ కోరిక తీర్చుకున్నాక మళ్ళీ నేను వెళ్ళిపోతాను, ఆయన ఉన్నారు, నన్ను తీసుకెళ్తారు, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, ఆయన ఉన్నారు నాకు నన్ను తీసుకెళ్ళటానికని. ఆయన ఉలిక్కిపడ్డాడు. కబీర్ గారికి చెప్పావమ్మా ఆయన తీసుకురావటం ఏంటి తల్లి, ఇదేంటి తల్లి, నేను ఎంత పాపాత్ముడిని, ఎక్కడున్నారు కబీర్ గారు అంటే ఆయనకు ఆ చెట్టు కింద నుంచున్నారు. అంటే ఆయన పరుగుని వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడిపోయాడు. అయ్యా నన్ను క్షమించండి, నాకు తెలియని దుర్బుద్ధి ఏదో నా తలలోకి వచ్చేసింది, సామాన్య మనిషిని కదా, నన్ను క్షమించండి, తర్వాత నేను చాలా పశ్చాత్తాపడ్డాను, మీరు నన్ను క్షమించాలి, నేను అసలు ఇటువంటి తప్పుడు పని ఎప్పటికీ చేయను అని ఆయన కాళ్ళ మీద పడి ఆయన్ని క్షమించమని అడిగి, ఈవిడి కాళ్ళ మీద పడి ఈవిడిని క్షమించమని అడిగి, ఆయన తర్వాత కబీర్ గారి శిష్యుడిగా మారిపోయాడు. అంటే జ్ఞాన ఆచరణలోకి వెళ్ళిన వ్యక్తి ఎలా ఉంటాడో చూస్తే అతని ప్రభావం ఎలా ఉంటుందో కూడా అర్థమైంది. ఆయన శిష్యుడిగా మారి తన ఆస్తినంతా కబీర్ గారి కోసం వచ్చినటువంటి భక్తులు కానీ, కబీర్ గారి దగ్గర మంచి విషయాలు తెలుసుకోవడం వచ్చిన వాళ్ళు కానీ ఎవరుంటారో వాళ్ళకి వండి వడ్డించడానికి చక్కగా ధారపోసాడు. అమ్మ మీరు ఎప్పుడైనా ఉచితంగా తీసుకెళ్ళండి, నేను ఈ రోజు నుంచి కబీర్ గారి శిష్యుడిని. ధర్మాచరణ శరీరంతో జరగాలి. మీరు చూడండి, భౌతికమైన ఇప్పుడు చిన్నపిల్లలను స్కూల్కి పంపాం, దిద్దమన్నారు అనుకోండి, శరీరంతో దిద్దిస్తారు. చెయ్యదిద్దుద్ది ఆ అనే అక్షరాన్ని, ఏ అనే ఏబిసిడీల్ని మొత్తం శరీరంతోనే నేర్చుకుంటాం. అలాగే ఆధ్యాత్మికతని కూడా శరీరంతోనే నేర్చుకోవాలి, శరీరంతో ఆచరించాలి. జ్ఞానంతో వింటాం అంతే, విన్నదాన్ని వినచోట ఉంచేసి శరీరంతో దాన్ని ఆచరించినప్పుడు దానివల్ల ఉపయోగం లేదు, నిరుపయోగం. వాళ్లే రాక్షసులందరూ, వాళ్ళే చెడ్డవాళ్ళందరూ. ఇప్పుడు కూడా భూమి మీద ఉన్నటువంటి చాలా మందికి ఆధ్యాత్మికత తెలుసు, ఎందుకని సోషల్ మీడియాలో వచ్చేస్తుంది, ఉపన్యాసాలు వింటారు, అది ఒక వృత్తిగా ప్రవృత్తిగా రోజు చెప్పేవాళ్ళు ఉన్నారు, వినేవాళ్ళు ఉన్నారు. కానీ ఆచరణ శూన్యము. కానీ ఆధ్యాత్మికత అంటే మహిమలు కాదు, మాయలు కాదు, సాధనలు కాదు, విధానాలు కాదు, పద్ధతులు కాదు, మతాలు కాదు, మార్గాలు కాదు, దేవుడు కాదు, జ్ఞానం కాదు, జ్ఞాన గ్రంథాలు కాదు. శరీరంతో మంచిని ఆచరించడం, చెడు చేయకుండా ఉండటం, ఇది నిజమైనటువంటి ఆచరణ. మీరు జీవితాన్ని రెండు ముక్కలుగా విడదీయకుండా, పగలో రాత్రిలాగా భౌతికం ఆధ్యాత్మికాన్ని విడదీసేయకుండా, స్త్రీ పురుషుల్లాగా భౌతికం ఆధ్యాత్మికాన్ని విడదీసేయకుండా, శివభగవానుడి అర్ధనారీశ్వర తత్వంలాగా కలిపేసేయండి. ఆధ్యాత్మికం వేరు, భౌతికం వేరు అని అనుకోబాకండి, వేరుగా ఉంచుకోకండి. విన్న జ్ఞానమంతా శరీరంతో ఆచరించటమే ఆధ్యాత్మికము. ఆధ్యాత్మికము భౌతికము వేరువేరుగా లేవు. భౌతిక జీవితంలో నేను విన్న జ్ఞానాన్ని ఆచరిస్తూ చెడు లేకుండా మంచిగా జీవించడమే ఆధ్యాత్మికం. అది శరీరంతో చేయాలి, శరీరం దిద్దినట్టుగా, అక్షరాలు దిద్దినట్టుగా, శరీరం నేర్చుకున్నట్టుగా శరీరంతో ఆచరించాలి ఆధ్యాత్మికాన్ని. ఆధ్యాత్మిక భౌతికాలు ఒకటే, అప్పుడు మార్పు వస్తుంది. లేకపోతే మార్పు ఎవరిలోనూ రాదు, అసలు రావటం కుదరదు. దీనికి ఇంకో చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. పాండవుల గురించి అందరూ వినే ఉంటారు. పాండవులు ఎంత మంచివాళ్ళు, ఎంత మంచిగా జీవించారు అంటే సాక్షాత్తు భగవానుడైనటువంటి కృష్ణ భగవానుడు ఎప్పుడు వాళ్ళ పక్కనే ఉండేవాడు, వాళ్ళతోనే ఉండేవాడు. ఎందుకంటే మంచి వైపే భగవతత్వం ఉంటుంది అనేదానికి ఒక నిదర్శన. పాండవులు మొత్తం యుద్ధాలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. కృష్ణ భగవానుడు కూడా నిర్యాణం చెందేశారంటే శరీరం వదిలేశారు. ఇక పాండవులు ఈ విషయం తెలుసుకున్నారు, అంతా అయిపోయింది. ఇంకా మనం కూడా, వ్యాస మహర్షి వచ్చి పాండవులకు చెప్పాడు, అయ్యా మీరు కూడా ఇంకా వృద్ధాప్యంలోకి వచ్చారు, కృష్ణ భగవానుడు వెళ్ళిపోయాడు, ఇంకా మీరు కూడా వెళ్ళిపోండి, ఈ రాజ్యాన్ని మీ వారసులకు అప్పగించి వెళ్ళిపోండి అని చెబితే వాళ్ళు పరీక్షిత్ మహారాజుకి రాజ్యం అప్పగించేసి ద్రౌపది సమేతంగా పాండవులందరూ బయలుదేరి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. దాన్ని స్వర్గారోహణ పర్వము అని మహాభారతంలో వ్యాస మహర్షి రాశారు. ఇక్కడ మనం గ్రహించాల్సిన జ్ఞానం ఉంది, శరీరంతో ఆచరించవలసిన జ్ఞానం ఇక్కడే వస్తుంది. అదేంట, ఎంత మంచోళ్ళు వాళ్ళు, ఎంత మంచోళ్ళు అంటే కృష్ణ భగవానుడే వాళ్ళ పక్క నుండి మొత్తం అన్ని జరిపించారు. యుద్ధం అంతా ఆయనే చేయించారు దగ్గరుండి, మొత్తం జీవితం అంతా వాళ్ళకి అండదండలుగా ఉన్నారు. అంత మంచోళ్ళు, దేవుడే వాళ్ళ పక్కన ఉండే అంత మంచోళ్ళు. అయినా కూడా
అదే చెబుతున్న గురువులు, మహాత్ములు, మాతాజీలు మీరు ఎవరైనా కూడా అందులో ఎంతో కొంత ఉంది, ఆ కొంతని కూడా తొలగించుకోవాలి. అందుకని మీరు అది సంపూర్ణం అనుకోబాగండి, జీవితంతో ఆచరించాలి. ఇక్కడ కృష్ణ భగవానుడే స్వయంగా వాళ్ళతో గడిపినా కూడా ఆ పాండవుల్లో ఎంతో కొంత ఏముందో చూద్దాం. అది చూసుకుంటే మనకు అర్థమవుద్ది ఆచరణ ఎంత ముఖ్యమని. అది వినటం కాదు, తెలుసుకోవటం కాదు, అది మనం అయిపోవటం. అది మనం అయిపోతే ఆచరిస్తాం. అది మనం అయిపోయినప్పుడు ఏమవుద్ది, శరీరంతో ఆచరణలోకి వచ్చేస్తుంది. నేను చెబుతున్నా నేను సామాన్యుడిని అని ఎందుకు చెబుతున్నానంటే నేను విన్నదంతా నేను అయిపోలేదు, శరీరంతో ఆచరించే అంత స్థితి నాకు రాలేదు. నిక్కచ్చిగా చక్కగా చెబుతున్నా, కానీ ప్రయత్నించుకుంటున్నా, ఖచ్చితంగా ప్రయత్నించుకుంటున్నా. ఆలోచిద్దుతున్న పసిబిడ్డ వల్లే నేను కూడా శరీరంతో ఆచరిద్దామని ప్రయత్నించుకుంటున్నా. ఆ ప్రయత్నంలో సఫలీకృతుడిని అవుతానా అవనా నాకు తెలియదు. ఎందుకంటే శరీర బలం, జ్ఞాన బలం ఏది గెలుస్తుందో నాకేం తెలుసు. కానీ నేనైతే ప్రయత్నం చేస్తున్నా, అదే మీతో పంచుకుంటున్నా. ఇక్కడ పాండవులు బయలుదేరి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అలా వెళుతున్నప్పుడు అక్కడ ఒక కుక్క వేళని అనుసరించింది, ధర్మరాజును అనుసరిస్తూ నడుస్తుంది. ముందు ధర్మరాజు నడుస్తున్నాడు, ధర్మరాజు వెనకాల భీముడు నడుస్తున్నాడు, భీముడు వెనకాల అర్జునుడు నడుస్తున్నాడు, అర్జునుడు వెనకాల నకులుడు నడుస్తున్నాడు, నకులుడు వెనకాల సహదేవుడు నడుస్తున్నాడు. వీళ్ళని అనుసరిస్తూ ద్రౌపది నడుస్తుంది. అలా అందరూ నడుచుకుంటూ వెళ్తున్నారు. కుక్క ధర్మరాజు పక్కన కుక్క కూడా నడుస్తూ వెళుతుంది వీళ్ళతో పాటు. ఏమో అది మనతో వస్తుంది అనుకున్నారు. అలా వెళుతూ వెళుతూ సాగుతున్నారు. కొంత దూరం కొంతకాలం వెళ్ళిన తర్వాత ద్రౌపది చనిపోయింది, పడిపోయింది. ద్రౌపది అందరికంటే ముందు చనిపోయింది. భీముడు ధర్మరాజు పక్కనే ఉన్నాడు. ధర్మరాజు అసలు అసత్యము అనేది తన జీవితంలో ఆడలేదు ఆయన. చూడండి, ఆచరణ అంటే అది. ధర్మరాజు అనే వ్యక్తి ఇప్పుడు మనకు 100 ఏళ్ళు ఆయువు అనుకోండి, 100 ఏళ్లలో ఒక్కసారి కూడా అబద్ధం ఆడలే ఆయన ధర్మరాజు అనే వ్యక్తి. అదేంటి అసలు ఎలా కుదురుతుంది అబద్ధం ఆడకుండా? అంటే ఆయన అంతే, ఆయన అబద్ధం ఆడడం. ప్రపంచం అంతా అంగీకరిస్తుంది దాన్ని. ఆయన అబద్ధం ఆడడు అంటే ఏంటి? ఆచరణలోకి, శరీరంలోకి వచ్చేసింది అది. నేను అసత్యం ఆడకూడదని ఆయన శరీరం నిర్ణయించుకుంది. మాట్లాడేది ఏంటి? శరీరం కదా, మనసు కదా. అసత్యం ఆడను, ఆ శరీరం ఆ మనసుకి అసత్యం ఆడవు. జ్ఞానం శరీర మనస్సుల్లో ఇంకిపోయింది. అందుకని ఆయన ధర్మరాజు, ధర్మాన్ని ఆచరిస్తాడు, ధర్మానికే రాజులు అంటుడు ఆయన. ధర్మమే ఆయన దగ్గర వినయంగా కూర్చుంటుందని, అంటే ధర్మస్వరూపుడు అనాలి ఒక మాట చెప్పాలంటే. సరే, భీముడికి డౌట్ వచ్చింది. మన్నయ్య ధర్మరాజు కదా, ధర్మం తెలుసు కదా మన్నయ్యకి, అదేంటి అందరికంటే ముందు పడిపోయింది ఏంటి? ద్రౌపది అందరినీ సమానంగా చూసుకునేది, అంత మంచిగా ఉండేది. ద్రౌపది ఎంతో పవిత్రురాలు, అందరితో సమానంగా కాపురం చేసి మా ఐదుగురిని సమానంగా ప్రేమించింది, ఎన్నో పాతివ్రత్య ధర్మాలు పాటించింది అని వాళ్ళ అన్నయ్యని అడిగాడు. అన్నయ్య, ద్రౌపది పడిపోయింది ఏంటి అని, మనందరికంటే ముందు పడిపోయింది ఏంటి అని అంటే అప్పుడు ఆయన చెప్పారు, నాయన ద్రౌపది నువ్వు అనుకున్నంత మంచిదే, అందులో డౌట్ ఏం లేదు. కానీ ఎంత మంచిదైనా ద్రౌపదికి మనందరికంటే అర్జునుడి పట్ల కొంచెం మోహం ఎక్కువ ఉంది. సమానంగా చేసింది రైట్, అన్ని కరెక్ట్, కానీ ఆమె అంతరంగంలో అర్జునుడు అంటే బాగా ఇష్టం. అందువలన ఆ మోహం ఎక్కువ అవటం వలన, అర్జునుడి మీద ప్రీతి ఎక్కువ ఉండటం వలన, అది భావంలో ప్రీతి ఉంది కదా, కాబట్టి ఉన్నప్పుడు కొంచెం ప్రీతిగానే ఉంటుంది. అందుకని అందరికంటే ముందు పోయింది అన్నాడు ఆయన. సమవ్యవహారంగా కనపడింది అంతే, కానీ భావంలో అర్జునుడు అంటే ఇష్టం. ఓహో, తర్వాత నకులుడు పడిపోయాడు, చనిపోయాడు. పడిపోవడం అంటే చనిపోయాడు మళ్ళీ కొంతకాలానికి. ఇదేంటి మరి నకులుడు పడిపోయాడు ఏంటి అని అడిగాడు. నకులుడు సహదేవుడిలో ఒకళ్ళు బాగా అందగాళ్ళు, ఒకళ్ళు బాగా జ్యోతిష్యం చెప్పగలిగిన వాళ్ళు. సరే, అది కొద్ది కన్ఫ్యూజన్ ఉంది నాకు. నకులుడే అనుకుందాం, నకులుడు బాగా అందగాడు. అప్పుడు భీముడు అడిగాడు, అన్నయ్య నకులుడు పడిపోయాడు ఏంటి? మరి ఎంత మంచోడు, మనకంటే చిన్నోడు కదా, చాలా చక్కగా మనం గౌరవించేవాడు, మరి ఏంటని. లేదురా, అంత గౌరవించేవాడు అంత బాగానే ఉంది, కానీ అందరికంటే నేను అందగాడిని అనేటువంటి గర్వం ఒకటి ఆడిలో ఉంది.
పైకి అది కనపడనిచ్చేవాడు కాదు, మనతో వ్యవహరించేవాడు, కానీ నేను చాలా అందగాడిని అనే ఒక ఫీలింగ్, గర్వం ఉంది. అది అతని జ్ఞానాన్ని పాడు చేసింది. అందుకని ముందు పోయాడు. ఓహో అని. తర్వాత కొంత దూరం వెళ్ళినాక సహదేవుడు పడిపోయాడు. అన్నయ్య సహదేవుడు ఎందుకు పడిపోయాడు అన్నాడు. అతను ముహూర్తాలు పెడతాడు, జాతకాలు చదువుతాడు, ఖచ్చితంగా జరుగుతాయి. అతను పెట్టిన ముహూర్తానికి ఇంకా తిరుగులేదు. అది చెప్పాడు ధర్మరాజు. వీడికే అహంకారం ఉంది, నేను అన్ని జాతకాలు ముహూర్తాలు ఇవన్నీ పక్కాగా చేయగలను, ప్రపంచంలో నన్ను మించినోడే లేడు ఈ రంగంలో అని అహం ఉంది. ఆ అహం ఉండటం వలన అహ ప్రభావం చేత ఇలా పోయాడు. ఎందుకని అహం ఉన్నోళ్ళు ఏదో ఒకటి ఎక్కడో చోట పొరపాట్లు తప్పులు జరుగుతాయి, అహం పనిచేస్తుందట. కాబట్టి అందుకని వీడు పోయాడు అన్నాడు. అంటే ముందెందుకు పోతున్నారు వీళ్ళని. తర్వాత అర్జునుడు పడిపోయాడు. అర్జునుడు పడిపోతే అడిగాడు భీముడు, అదేంటి అర్జునుడు సాక్షాత్ కృష్ణుడితోనే తిరుగుతాడు, కృష్ణుడు అర్జునుడే కలిసి ఉండేవాళ్ళు, మరి అర్జునుడు పడిపోయాడు ఏంటి అన్నాడు. అంటే అర్జునుడికి విలువిద్యలో నన్ను మించినోడు లేడు, ముల్లోకాల్లో నన్ను మించినోడు లేడు, ఏదో ఇదంతా నేనే చేసేసానని లోపల కొంచెం ఉందరా నాయన. ఆ కృష్ణ భగవానుడు అనుగ్రహం మీద మనకి ఇదంతా జరిగింది, కొంత అహంకారం అర్జునుడికి ఉంది, అందుకని అర్జునుడు ముందు పడిపోయాడు అన్నాడు. అలాగ మళ్ళీ సాగుతూ సాగుతూ భీముడు పడిపోబోతున్నాడు. భీముడికి తెలుస్తుంది నా ప్రాణవాయువులు పోతున్నాయి, ఇంకా నేను పడిపోబోతున్నానని ధర్మరాజుని అడిగాడు, అన్నయ్య నేనెందుకు వెళ్ళిపోతున్నానని. అంటే నాయన 1000 ఏనుగులో 10,000 ఏనుగులో బలం నీకు, నన్ను మించిన బలశాలి లేడు, గుద్దితే కొండలు కూడా పిండి అయిపోతాయి అనేటువంటి అహంకారం నీకుంది, అందుకని నువ్వు ముందు పడిపోతున్నావు అన్నాడు. పడిపోయారు, అందరూ పడిపోయారు. ఈ పడిపోవటం అనే సూచన ఏంటో మళ్ళీ తర్వాత చెబుతాను. మనకు అక్కడ వ్యాస మహర్షి ఏం సూచించారు, మనం అందులోంచి ఏం గ్రహించాలి. ఇప్పుడు ధర్మరాజు మిగిలాడు, కుక్క మిగిలింది. వీళ్ళు డైరెక్ట్ స్వర్గం దాకా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. దాని పేరే స్వర్గారోహణ పర్వము. వీళ్ళు పడిపోయారు, మిగిలిన వాళ్ళంతా పడిపోయారు. ఎక్కడ స్వర్గానికి వెళ్ళకముందు పడిపోయారు. ధర్మరాజు కుక్క స్వర్గానికి వెళ్ళారు. స్వర్గం ఎంట్రన్స్ గేట్ దగ్గర ఉన్న వ్యక్తి, అయ్యా కుక్కలకి స్వర్గంలోకి ప్రవేశము లేదు, మీరు లోపలికి వెళ్ళొచ్చు, ధర్మరాజు కాబట్టి మీకు అద్భుతమైన ప్రవేశం ఉంది, అసలు మీకోసం స్వర్గంలో అందరూ ఎదురు చూస్తున్నారు, కుక్కలకి ప్రవేశం లేదు, కాబట్టి ఈ కుక్కను వదిలేసి మీరు వెళ్ళండి అన్నాడు. అంటే ధర్మరాజు అన్నాడు, నాయన ఈ కుక్క నేను బయలుదేరిన కాడి నుంచి నన్ను నమ్ముకొని నాతోనే వస్తుంది, నా వెంటే ఉంది, నా తమ్ముళ్ళందరూ కూడా పడిపోయారు, నా భార్య పడిపోయింది, కానీ కుక్క నన్ను వదల్లా, అది పడిపోలా, నాతో వచ్చింది, నన్ను నమ్ముకొని వచ్చింది. అలా నాతో ఉన్న వాళ్ళని వదిలిపెట్టే అలవాటు నాకు లేదు, కాబట్టి నేను కుక్కను వదలలేను అన్నాడు ఆయన. ఇద్దరిని పంపు లోపలికి అన్నాడు. లేదండి కుక్కను పంపడం కుదరదు. అయితే ధర్మరాజు, లేదు నాకు కూడా స్వర్గం అక్కర్లేదు, అయితే నేను నన్ను నరకానికి వెళ్ళమంటే వెళ్తాను, లేదా బయట ఉండమంటే ఉంటాను అన్నాడు. నాకు అక్కర్లో స్వర్గప్రవేశం, వదిలిపెట్టి నేనైతే వెళ్ళను అన్నాడు. వెంటనే ఇలా సంభాషణ జరిగింది. ధర్మరాజు అలాగే నిలబడ్డాడు దాని మీద, నాకు స్వర్గం లేకపోయినా పర్వాలేదు కానీ నేను నన్ను నమ్ముకొచ్చిన వాళ్ళని వదిలిపెట్టను అని. అప్పుడు ఆ కుక్క ధర్మదేవత కింద మారింది అని రాశారు వ్యాస మహర్షి. ధర్మదేవత, ధర్మదేవుడు ఎవరుంటారో ధర్మానికి అధిష్టాన దేవత. నాయన నిన్ను పరీక్షించడానికి వచ్చాము, ఇప్పుడైనా ధర్మాన్ని వదిలేస్తావా, చివరిలో స్వర్గం కోసమైనా కొంచెం ధర్మం తప్పుతావా అని పరీక్షించడానికి వచ్చాను. నేను కుక్కను కాదు, ధర్మదేవతని, నువ్వు బ్రహ్మాండంగా స్వర్గంలోకి వెళ్ళొచ్చు అని ధర్మదేవత చెప్పింది. ఆ తర్వాత స్టోరీ ఉంది, మనం ఇక్కడ పరిశీలించుకుందాం ఏంటి అనేది. జ్ఞానం శరీరంలోకి ఇంకేసి తెలుసుకున్న ఆధ్యాత్మికత అంతా శరీరంతో వ్యవహరింపజేసిన వాడు, ఆచరణలో వ్యవహరింపజేసిన వాడు ధర్మరాజు. అందుకని జీవితకాలంలో ఎప్పుడు అబద్ధం ఆడాలి అసలు. ఎందుకని జ్ఞానం ఉన్నోడికి అబద్ధం ఆడాలని అనిపించదో, అసలు ఆ థాట్ రాదు. అందుకని ఎప్పుడైతే జ్ఞానం శరీరంలోకి వెళ్ళిపోయిందో శరీరం అమరత్వాన్ని పొందింది. అందుకని శరీరంతో స్వర్గానికి వెళ్ళిపోయాడు ఆయన. ఎందుకు వెళ్తుంది ఆయన శరీరం కాదు, జ్ఞానము. వ్యాస మహర్షి చెప్పదలిచిన విషయం అది.
శరీరంతో స్వర్గప్రవేశం ఎవరికి ఉండదు, ఎవరైనా మరణించటమే. అక్కడ మనకి చెప్పదలిసిన అంశం ఏంటంటే జ్ఞానంతో కలిసిన శరీరం అమరత్వాన్ని పొందుతుంది. మనం అనేక మందిని దేవుళ్ళుగా, దేవతలుగా, మహానుభావులుగా సమాధులు కట్టుకుని వాళ్ళు లేకపోయినా ఎందుకు పూజిస్తున్నామంటే ఎవరైతే ఈ జ్ఞానాచరణని శరీరంతో చేశారో వాళ్ళ శరీరం అమరత్వాన్ని పొందింది. ఎందుకని జ్ఞానం అమరత్వం కలిగింది, దానికి నశింపు లేదు. జ్ఞానశక్తి అది, అదే ఆత్మశక్తి, అదే విశ్వశక్తి, అదే సృష్టి శక్తి. అలా జ్ఞానాన్ని తన శరీరంలో జీవితకాలము ఆచరించినటువంటి, శరీరంతో ఆచరించినటువంటి వ్యక్తి అంటే జ్ఞానం శరీర మనస్సుల్లో ఇంకిపోయింది. ధర్మరాజుకి ఎన్ని కష్టాలు పడతాను, ఎన్ని బాధలు పడతాను, ఎన్ని నష్టాలు పడతాను అన్ని పడ్డాడు ఆయన, పడకుండా ఏం లేడు ఆయన. కానీ అసత్యం జోలికి వెళ్ళలేదు, అధర్మం జోలికి వెళ్ళలేదు, అన్యాయం జోలికి వెళ్ళలేదు. అందువలన శరీరంతో సహా స్వర్గప్రవేశం కుదిరింది అని చెప్పారంటే శరీరము పవిత్రమైంది అని చెప్పదలిచారు. అది అక్కడది. మిగిలిన వాళ్ళందరూ ఎందుకు పడిపోయారంటే ఆయన చెప్పారు, భీముడు అహంకారం, ఏదో ఒక చోట పొరపాటు మాటలు, ఆవేశాలు, తప్పులు, అంటే పూర్తి మంచోళ్లే కానీ ఒక చిన్నగా ఎక్కడన్నా జీవితంలో జరిగి ఉండొచ్చు కాబట్టి పడిపోయాడు. శరీర ప్రవేశం లేదు ఆయనకి, శరీర ప్రవేశం లేదు. ఎందుకని జ్ఞానాన్ని సంపూర్ణంగా శరీరంలో ఇంకింపజేయాలి. ఎక్కడో చోట ఉద్రేకాలకు లోనయ్యాడు ఆయన. సేమ్ అలాగే అర్జునుడు, సేమ్ అలాగే మిగిలిన వాళ్ళందరూ శరీరాచరణలో పాండవులు అంత ధర్మాత్ములు, ఎంత ధర్మాత్ములంటే శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా వాళ్ళ పక్కన ఉన్నాడు, వాళ్ళ కోసం ఉన్నాడు, వాళ్ళతో ఉన్నాడు, జీవిత పర్యంతము ఉన్నాడు. అటువంటి వాళ్ళు కూడా కించిత్తు ఎక్కడో చోట పొరపాట్లు చేశారు. ఏ పొరపాటు చేయకుండా వెళ్ళినవాడు ధర్మరాజు. అందుకని శరీరంతో స్వర్గానికి వెళ్ళారు అనేటువంటి దాన్ని స్వర్గారోహణ పర్వము అని వ్యాస మహర్షి మనకి అందులో చెప్పిన జ్ఞాన బోధ ఏంటంటే అమరత్వము అనేది నువ్వు శరీరంతో జ్ఞానాన్ని కలిపి ఆచరించినప్పుడు వస్తుంది నాయన. జ్ఞానం వేరు, శరీర ఆచరణ వేరు కాదు అని చెప్పదలిచారు. జ్ఞానం వేరు, శరీర ఆచరణ వేరు అయినప్పుడు నువ్వు ఎంత గొప్పవాడివైనా, నువ్వెంత పెద్దవాడివైనా, నువ్వు ఏ స్థాయిలో ఉన్నా, పాండవులు శరీరం పడిపోయింది స్వర్గారోహణకు ముందే, అది చిన్నదైనా చాలు అని. అందుకని అది చదవటం కాదు, అది వినటం కాదు, అది తెలుసుకోవటం కాదు, అది అవ్వటము. అది అవ్వటం అనేది మనకి రావాలి, అది మనం అయిపోవాలి. అది మనం అయిపోతేనే ఆ స్థితిని పొందటం అంటారు. ఆ జ్ఞానం మనం అయిపోవాలి. అయిపోయామని ఎలా తెలుస్తుంది? శరీరంతో దాన్ని ఆచరిస్తాం. శరీరంతో ఆచరించినప్పుడు ఏమున్నాయి మనకి? ఏమీ లేవు. కీర్తి, కాంత, కనకం. రామకృష్ణ పరమహంస వారు చెప్పారు, మూడే మనిషికి: కీర్తి, కాంత, కనకం. కీర్తి అంటే ఏంటి? నేను అనే అహంకారము, గుర్తింపు. నాకెవరు ఎదురు చెప్పకూడదు, అన్నీ నాకు అనుకూలంగా జరగాలి, ఇంకా కీర్తి, అది నేననే గుర్తింపు. కాంత అంటే ఏంటి? కాంత అన్నప్పుడు కామము, శారీరక కోరికలు, స్త్రీలకైనా పురుషులకైనా. శరీరంతో ఆచరించేయక గుర్తింపు కూడా శరీరంతోనేగా, శరీర మనస్సులేక రెండు. కనకము అంటే సంపదలు. ఈ మూడింటిలో నువ్వు కరెక్ట్గా ఉంటావు అంతే. నీ గుర్తింపు కోసం ఎవరు గుర్తింపులు పాడు చేయవు, నీ గుర్తింపు కోసం ఎవరిని ఇబ్బంది పెట్టవు, అసలు నీ గుర్తింపునే కోరుకోవు, సహజ జీవితం జీవిస్తావు. అలాగే కామము, ధర్మకామాన్ని అనుభవిస్తావు. అలాగే సంపదలు, ధర్మ సంపదలను అనుభవిస్తావు. ఒకళ్ళు లేకపోతే పేదరికంలోనే బతుకుతావు. ధర్మకామం దొరక్కపోతే కామాన్ని వదిలేస్తావు. గుర్తింపుకి అసలు వదిలేస్తావు. గుర్తింపు అనేది పాకులాట లేదు. ఎందుకని అందరూ నాలాంటి మనుషులైతే పెద్ద విశేషమే ఉంది. ఇది శరీర ఆచరణలో వస్తుంది. ఇలా శరీర ఆచరణలో రావాలి. అది ఆచరణలో వస్తుందో లేదో చూసుకోండి. అది నిజమైన సాధన. నేను ఎందుకు మారలేకపోతున్నానని అడగబాకండి. మీరు 1,000 పుస్తకాలు చదివినా ఉపయోగమే ఉంది. అసలు ఏమీ చదవక్కర్లే, మీరు శరీరంతో మంచిగా ఉండండి చాలు. ఎందుకని జీవించేది శరీరంతోనే కదా. నోటితో మాట్లాడతాం, కళ్ళతో చూస్తాం, చెవులతో వింటాం, నోటితో తింటాం, నాలుగుతో తింటాం, రుచులు తెలుసుకుంటాం, గొంతుతో మాట్లాడతాం, చర్మంతో స్పర్శలు, కాళ్ళతో నడుస్తాం,
మనుషులతో జీవిస్తాం, మనుషుల మధ్య జీవిస్తాం, మనుషులతోనే జీవించాలి, మనుషుల మధ్యనే జీవించాలి, కుటుంబ సభ్యులుగా మనుషులే ఉంటారు, ప్రపంచంలోనే మనుషులే ఉంటారు, జీవితం మొత్తం శరీరంతోనే సాగుద్ది. మీరు ఆత్మజ్ఞానం అనుకున్నా, ఆధ్యాత్మికత అనుకున్నా, భక్తి అనుకున్నా, మతం అనుకున్నా, గురువు అనుకున్నా, దేవుడు అనుకున్నా అన్ని శరీరంతోనే సాగుతాయి. మొత్తం ఏదైనా శరీరం ఉన్నంత వరకు శరీరంతోనే సాగుతాయి. తర్వాత అంతా ఇంక లేనట్టే. శరీరం లేదు అంటే ఇక అన్నీ లేనట్టే. తర్వాత ఎన్ని ఊహలో కలుపుతాలో అటు గోళకి ఇప్పుడు వద్దు. కాబట్టి ఆచరణ శరీరంతో కదా కావాల్సింది. కాబట్టి శరీరంతో ధన సంపదల విషయాల్లో తప్పులు చేయకండి, కామ విషయాల్లో తప్పులు చేయకండి, గుర్తింపు విషయాల్లో తప్పులు చేయకండి. కీర్తి కాంత కనకం, కీర్తి కామం కనకం. అప్పుడు ఆచరణ మీరు ఏమీ చదవకపోయినా, మీరు ఏం చదువుకోక్కర్లే, ఏ గురువు ఉండక్కర్లే, ఏ దేవుడు ఉండక్కర్లే, ఏ మతం అక్కర్లే, ఏ జ్ఞాన గ్రంథం అక్కర్లే, ఈ మూడింట్లో కరెక్ట్గా ఉండండి చాలు. మరి రామకృష్ణ పరమహంస ఏం చదువుకోలే, ఆయన ఏమి చదవలే, అసలు ఏమీ చదువుకోలే ఆయన, కానీ ఈ మూడింట్లో పర్ఫెక్ట్గా ఉన్నారు ఆయన. అలాగే రావణ మహర్షి ఏం చదువుకోలే, చిన్నప్పుడే వచ్చేసారు, 14-15 ఏళ్ళకి ఇంటి నుంచి వచ్చేసారు. ఆయన ఏమి గ్రంథాలన్నీ అవపోసన పట్ల, కానీ 14-15 ఏళ్లకే అనంత ఆత్మస్వరూపుణ్ణి అనేటువంటి స్థితికి వచ్చేసారు. ఈ 3 స్థితుల్లో పర్ఫెక్ట్గా ఉన్నారు. అలా ఎంతోమంది మహాత్ములు ఉన్నారు. ఏదో జ్ఞానం చదువుకుంటే, గురువుల దగ్గర దీక్షలు తీసేసుకుంటే, మతాలను అనుసరిస్తే, మార్గాలను అనుసరిస్తే, సాధనా పద్ధతులు అన్నీ చేసేస్తే, ఫేమస్ గురువులు ఫేమస్ గురువులను అందరి చుట్టూ తిరిగేస్తే ఏదో అయిపోతాం అనుకోవటం మీ భ్రాంతి. మళ్ళీ అది కూడా గుర్తింపు భావన. ఎంత ఫేమస్ అయితే అంత అది గుర్తింపు భావన, ఎంత డబ్బు ఉంటే అంత అది కనకం భావన. ఇంక ఈ కోరికలకి అన్ని కోరికలు మొత్తం శారీరక కోరికలే కాదు, అన్ని రకాల కోరికలు. ఇవి శరీరంతోనే ఆచరిస్తాం, శరీరంతోనే జీవిస్తాం, శరీరంతోనే ఉంటాం. శరీరం మరణించినప్పుడు మనం ఉండకుండా పోతాం. కాబట్టి ఆధ్యాత్మికత శరీరంతో ఆచరించాలి. నువ్వు ధర్మంగా ఉండి చూపించాలి, కోరికలను వదిలి చూపించాలి, ధనాన్ని వదిలి చూపించాలి, వైరాగ్యపూరితంగా జీవించి చూపించాలి. అలా జీవించి చూపించిన మహాత్ములే మనకు ఆరాధనీయులు. అయ్యేం జీవించకుండా డబ్బు మూటలు మూటలు కట్టుకొని వేల ఎకరాల్లో ఆశ్రమాలు కట్టి కీర్తి ప్రతిష్టలు, విమానాలు ఎగురుతూ, హెలికాప్టర్లు ఎగురుతూ మేమంతా గొప్పవాళ్ళమే అంటే, మేము వాళ్ళని నమ్ముతామంటే కీర్తి కాంత కనకాలకు లోబడిపోయిన వాళ్ళు, కీర్తి కామము కనకాలకు లోబడిపోయి ఇదే ఆధ్యాత్మికత అని చెబుతున్నారు. అలానే నేను ఎవరిని విమర్శించట్లే, మీకు నచ్చిన మార్గంలో మీరు వెళ్ళండి. కానీ శరీరంతో ఆచరించడం నిజం. ఎందుకని ఉన్నది శరీరం, శరీరం నిజం. ఆ శరీరాన్ని నడిపేది మనసు, ఆలోచనలు, అది నిజం. కాబట్టి శరీరంతోనే కదా ఆచరించాలి జ్ఞానాన్ని. కాబట్టి ఆధ్యాత్మికం వేరు భౌతికం వేరు ఎందుకు అవుద్ది? ఆధ్యాత్మికము శరీరాచరణే, భౌతికము శరీరాచరణే. శరీరంతో ఆచరించినప్పుడే అది నిజము. మీరు వింటే నిజం కాదు, మీరు ఏదో చేస్తే నిజం కాదు, ఏదో చూస్తే నిజం కాదు. శరీరంతో మీరు జీవించే జీవన విధానమే ఆధ్యాత్మికత, అది నిజం. కాబట్టి భౌతిక ఆధ్యాత్మికాలు వేరుగా లేవు. మీరు ఎందుకు మారలేకపోతున్నారని ప్రశ్న వేయకండి. ఆధ్యాత్మికతని భౌతికతని వేరువేరుగా పెట్టిన వాళ్ళు ఎప్పుడూ కూడా మారలేరు. ఈ రోజు నుంచి శరీరంతో నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, నోటితో ఎలా మాట్లాడుతున్నాను, కంటితో ఎలా చూస్తున్నాను, పంచేంద్రియాలతో ఎలా ప్రవర్తిస్తున్నాను, అహంకారంతో ఎలా ప్రవర్తిస్తున్నాను, ఎదుటి మనుషులతో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాను, మిమ్మల్ని మీరు గమనించుకొని ఆధ్యాత్మికతని శరీరంతో ఆచరించే ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తే వచ్చేస్తుంది. దానికోసమే ఇవన్నీ చెప్పుకుంటున్నాం. మనం ఇప్పుడు చెప్పుకుంటున్న ఆత్మజ్ఞానం చదువు, ఆధ్యాత్మిక చదువు శరీరంతో మనం ఆచరించడానికి చెప్పుకునే చదువే. శరీరంతో ఆచరిస్తే ధర్మరాజులాగా స్వర్గారోహణ అంటే ఏంటి? మోక్షము. శరీరం ఉండగానే మోక్షం వస్తుంది. శరీరంతో స్వర్గానికి వెళ్ళిపోయారు అంటే అర్థం ఏంటి? స్వర్గం ఉంది, నరకం ఉంది, నువ్వు నేను వెళ్తామని కాదు. మోక్షము, జీవన్ముక్తులు అంటారు. ఆత్మజ్ఞానంలో అది ఇతిహాసం కనుక, జరిగింది కనుక దాన్ని మనకు అలా చెప్పారు వ్యాస మహర్షి. అదే వ్యాస మహర్షి అందించినటువంటి ఆత్మజ్ఞాన గ్రంథాలు వేదాలలో ఆత్మజ్ఞానం అన్నప్పుడు మోక్షము అని చెప్పబడింది. మోక్షం అంటే ఏంటి? జీవన్ముక్తుడు. శరీరం ఉంది, మోక్షస్థితిని పొందాడు. అంటే ఏంటి? ఈ బంధాలకు బందీగా లేడు, శరీరానికి బానిస కాదు. ధర్మంగా మాత్రమే అన్ని కోరికలు తీర్చుకుంటాడు, ధర్మంగా మాత్రమే అన్ని అవసరాలు తీర్చుకుంటాడు. జీవన్ముక్తుడు, జీవన్ముక్తురాలు, అదే మోక్షం. దాని వైపు ప్రయాణించడానికి, శరీరంతో ఆధ్యాత్మికతను ఆచరించడానికి మనం చదువుకుంటున్న చదువు, ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, ఆ ప్రయత్నం చేద్దాం.
శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.